శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్యభిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాం మానసగోచరం సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ హనుమతే నమః. కొన్ని అదృష్టాలు తెలియకుండా వరిస్తూ ఉంటాయి. అందులో ఒకానొక అదృష్టంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఆనంద రామాయణము అనేటటువంటి ఒక మహత్ గ్రంథములో దాని ఉపన్యాస పరంపరలో నాకు ఒక స్థానము లభిస్తుట. ఎందుకంటే ప్రఖ్యాతమైన వాల్మీకి రామాయణాన్ని చదవటమో వినటమో పరిశీలించటమో తెలుసుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇతరములైనటువంటివి అంతే మహాత్మ్యము కలిగినటువంటి గ్రంథాల్ని పరిశీలించడం కానీ చూడటం కానీ సాధారణంగా చెయ్యం. కారణాలు అనేక కారణాలకు ఒకే కారణం చెప్పాలంటే నాకు ఇంకా ఆ యోగం రాలేదు అని చెప్పుకోవాలి. పరమాత్మ దాన్ని చదివే అవకాశం ఇంకా ఇవ్వలేదు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆనంద రామాయణం అనే గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మందికి కొన్ని రకాలైన వాల్మీకి రాశారా, వాల్మీకి ఇలా కూడా రాస్తారా, ఈ శ్లోకాన్ని చూస్తుంటే వాల్మీకి ఇలా లేదు. ఏమండి మనం ఇంట్లో మాట్లాడుతున్న మాటలకి బయట ఆఫీసులో మాట్లాడే మాటలకి మన తేడా రాదా? కానీ ఏ సందర్భంలో రాస్తున్నాడో ఆ సందర్భానికి అనుగుణంగా కావ్య నిర్మాణం జరుగుతుంది. కానీ అన్నీ ఒకేలాగా మోసపోసినట్టు పోయకూడదుగా. అయితే దీనికి ప్రాతిపదికలు వాల్మీకంలో ఉన్నాయా లేదా? ఇప్పుడు వాల్మీకి రామాయణం గురించి ఏం చెప్పాలని ఆజ్ఞాపించబడ్డాడు ఒకసారి చూస్తే మనకి బాలకాండలో 2వ సర్గలో 23వ శ్లోకం ఆజగామతతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం ముని పుంగవం అని బ్రహ్మగారు దిగి వచ్చారు. వచ్చి ఏం చేశారు అంటే వాల్మీకి రాయవని చెప్పారు. ఆ సందర్భం అది. అంతకు ముందే నారదుల వారు రామాయణాన్ని సమగ్రముగా ఉపదేశించారు. అంటే వాల్మీకి గురుముఖత రామకథ ఉపదేశము జరిగినది. ఉపదేశం ఏది చేస్తారు అంటే మంత్రాన్ని ఉపదేశిస్తారు, తత్వాన్ని ఉపదేశిస్తారు. అంటే నారదుడు విష్ణు తత్వాన్ని, రామాకృతిలో ఉన్న విష్ణు తత్వాన్ని ముందే ఉపదేశించాడు. ఈయనకి ఎట్లా రాయాలా వద్దా, ఎలా రాయాలి అని తెలియాలని చూడలేదుగా. అప్పుడు బ్రహ్మగారు ఒక వరం ఇచ్చాడు. ఏమని? అంతేనా? రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చాపి సర్వం విదితం తే భవిష్యతి. నీకు ఏది చెప్పబడినది కానీ చెప్పబడినది కానీ, ప్రకాశముగా తెలిసేది కానీ రహస్యముగా ఉన్నది కానీ అన్నీ కూడా నీకు కనపడతాయి, దృగ్గోచరం అవుతాయి. అంటే ఇప్పుడు రామకథను రాసే అర్హత ఎవరికి ఉన్నాయంటే వాళ్ళకి ఒకరికే ఉంది. రాముడు అని పెట్టి ఏది చెప్పదలుచుకున్నా కేవలం వాళ్ళు ఎందుకు రహస్యంచ ప్రకాశంచ యద్
తెలిసింది నాకు, సరిగ్గా చెప్పాలని అన్న రూల్ ఉందా నాకు అంటే నటే వాదనతా కావ్యే కాచిదత్ర భవిష్యతి, పొరపాటు కూడా నీ నోటికి వచ్చి అబద్ధం రాదు అని ఒక టెక్నిక్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలన్నా పురు రామ కథా పుణ్యం లోకవద్ధాం మనోరమా అని ఇలా ద్వితీయ సంఖ్యలో 33, 34, 35 శ్లోకాల్లో చెప్పారు. ఇక్కడ వరకు బాగా. ఇప్పుడు ఇంతకీ వచ్చిన వారెవరు? రాముడు అంటే ఎవరు అంటే మళ్ళీ 16వ సర్గలోకి వెళ్ళినట్లయితే బాలకాండలోనే విష్ణుమూర్తిని అక్కడికి వస్తాడు. ఏది ఈ దశరథుడు చేసే యాగానికి వచ్చిన సందర్భంలో ఈ వీడు రావణాసురుని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో అక్కడికి వారి వారి ఆవిర్భాగాలు తీసుకోవడానికి వచ్చిన దేవతలు వచ్చిన సందర్భంలో బ్రహ్మగారు నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా అని అన్నప్పుడు విష్ణుమూర్తి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? బ్రహ్మగారు ఎలా ప్రార్థన చేశాడు? మానుషీంతను మాస్థాయ రావణం జై సంయుగే అన్నాడు. నువ్వు మనుష్య ఆకారమును ధరించి రావణాసురుని చంపబోయా అన్నాడు. ఇప్పుడు ఒక నాటకం జరుగుతోంది, అందులో నేనేమన్నా రాక్షసుడి పాత్ర వేశాను. ప్రపంచం మొత్తానికి నేను రాక్షసుడిని, నా మటుకు నేను ఎవరిని? నా మటుకు నేను రాక్షసుడిని కాదు, నా మటుకు నేనే. కనుక రాముడు మనుష్య వేషం వేసుకు వచ్చింది ఈ రావణం చేసి అని చెప్పిన దాని ప్రకారంగా వచ్చిన రాముడికి రాముడు మాత్రమే కాదు, రాముడికి తాను విష్ణువే. అంటే ఇప్పుడు రాముడు ఎవరు? పరబ్రహ్మమే రాముడు. అందుకే వేదవేదే పరేపుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేదాది సాక్షాత్ రామాయణాత్మని మనం ప్రామాణికంగా రోజు నమస్కారం పెడుతున్నారు. ఇప్పుడు రాముడు పరబ్రహ్మతత్వం అయితే మరి చేతెవరు? అనపాయని ప్రకృతి. అంటే అనాదిగా ఉన్నటువంటి అనంతమైనటువంటి అచింత్యమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మమే రామరూపముగా వస్తే, అనాదిగా ఉన్న ఆయన వైష్ణవి మాయాశక్తియే సీతమ్మగా వస్తే, ఇప్పుడు రామాయణం కేవలం పట్టాభిషేకంతో ఆగిపోవాలా, తదనంతరం సాగాల? ప్రశ్న ఒకటి. తర్వాత ఆనంద రామాయణంలో చెప్పిన అనేక అంశాలకి నీకు అక్కడ వాల్మీకుల్లో చెప్పలేదు కదండి అని అనుకున్నట్లయితే మొదలు పెట్టారు, రాముడు పుట్టాడు, వెంటనే ఎక్కడికి వెళ్ళాం మన కథలో? ఒక్క దూకి పెళ్లి పాట మాట్లాడుతుంటాడు దశరథుడు. సరే, కొంత కథ నడిచిన తర్వాత పెళ్లి అంటే మధ్యలో రాముడు ఏం చేశాడు? ఆ రామాయణ భావం ఏమైంది? సరే, వచ్చాడు, తిరిగి వచ్చాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. 11,000 సంవత్సరాలు ఆయన ఏమన్నా సామ్రాజ్యం చేశారంటున్నాడు. మరి 11,000 సంవత్సరాలు ఏం చేశాడు? ఎక్కడెక్కడ సామ్రాజ్యం చేస్తే ఎవరు చెప్పాలి? ఇంకెవరికి చెప్పే హక్కు ఉంది? వాల్మీకి తప్ప. ఆయన విషయం సమగ్రంగా తెలిసిన వాడు బ్రహ్మ వరప్రసాదిగా నీ నోట్లోంచి అబద్ధము రాదు అన్నప్పుడు ఆనంద రామాయణం వాల్మీకి రాశాడు అంటే మనం నమ్మకపోవడానికి చేతిగా ఉంది. సమస్తము వాల్మీకంలో ఉన్నదే, వాల్మీకి మహర్షియే ఇది చెప్పాడు అని మరి కనీసం నమ్మాల్సిన బాధ్యత మనకుంది. శంకరు అనవసరం ఇక్కడ. సరే, కనుక ఈ రామపరబ్రహ్మము, సీతమ్మ ప్రకృతి, అనపాయని మాయ, వీరి కథాకారులు ఏం చేశారు అంటే తారకాండము, యాత్రాకాండము, యాగకాండము, విలాసకాండము, జన్మకాండ, వివాహకాండ, రాజ్యకాండ, మనోహరకాండ, పూర్ణకాండం 9 కాండలుగా విభజన చేశారు. మొట్టమొదటి కాండ పేరు గమనించారు, సాధకాండ. ఏమండి, ఇప్పుడు మన తెలుగులో సీరియల్స్ రాస్తుంటేనే పత్రికల్లో ఇంతవరకు జరిగిన కథ రాసుకుంటాం లేదు. ఆ తర్వాత రాసినట్టు ఈ రచయిత రాసిందని ఇంకెవరో రాసిందా? అట్లా తారకాండలో వాల్మీకం, మనం ప్రఖ్యాతంగా నమ్ముతున్న వాల్మీకంలో ఉన్న కథాభాగాలంతా సంక్షిప్త సుందరంగా తారకాండలో చెప్పబడింది. దాని తర్వాత నుంచి 11,000 సంవత్సరాలు రాజ్యం పాలించాడు ఆయన. అవన్నీ వివరాలు తెలియాలిగా. అవన్నీ కూడా యజ్ఞయాగాలు చేసింది.
యాత్రలు ఎక్కడెక్కడికి చేశాడు, ఈ విలాసాలు ఏమిటి, ఈ జన్మలేమిటి, ఎవరు వాళ్ళ పిల్లలు మనవలు మనవరాలు ఎట్లా కొట్టారు, వాళ్ళ పెళ్లిళ్ళు ఎవరు చేశారు, రాముడు రాజ్యం ఎలా ఏడాడు, ఇవన్నీ వివరాలతోటి వీటికి ప్రతిదానికి మానవ జీవితం 60 గురువు గారు ముందే చెప్పేశారు కనుక వారు చెప్పిదాన్ని మళ్ళీ పురుడు తక్కలే. ఒకసారి గురువు గారు చెప్పారంటే అది సాధికారం. ప్రస్తుతం రాజ్యకాండ ఉన్నాం. ఈ రాజ్యకాండలో విశేషం ఏమిటి అంటే రాజ్యము అంటే ఏమిటి, ఈ రాజ్యకాండలో ఏం చెబుతాడు అంటే ఇప్పుడు గురువు గారిని తీసుకొస్తుంటే చెప్పా కదా, మనకి తెలియని విషయాన్ని 10 మందికి తెలియచేయాల్సినటువంటి ముఖ్య విషయం ఏదైనా ఉంటే ఆ రాముడు వేషం మార్చుకొచ్చి ఎవరో ఒకరి నోటి ద్వారా మనకు చెప్పి ఇది కూడా చెప్పరా భయం నేర్పిస్తాడు. అట్లా గురువు గారితో కారులో వస్తుంటే ఈ రాజ్యం అంటే ఏం చెప్తావయ్యా అన్నారు. మీరు ఏం చెప్పంటే చెబుతారండి అన్న. ఇప్పుడు ఇక్కడ కూర్చుని పెద్ద పోజు కొడుతూ రాజ్యం అంటే ఆయన చెప్పిందంతా నాది కింద చెప్పేసే కానీ అది తప్పు కదా. ఎవరి దగ్గర నేర్చుకున్నావు వారి పేరు చెప్పి చెప్పాలి. కనుక ఇప్పుడు చెప్పబోయే చిన్న విషయము గురువు గారు ఆశీర్వచనము ఏమిటంటారంటే రాజ్యము అంటే రాజు యొక్కది కదా, రాజు యొక్క సంబంధి రాజ్యం. రాజు ఎవరికి వాడి బాధ్యత ఏమిటి, రాజు బాధ్యత ఏమిటి అంటే ఏమండి రాజు బాధ్యత అంటే చాలా ఉందండి. ముందు రాజ్యములో ఉన్నటువంటి ప్రజల యొక్క సుఖ దుఃఖాలను గమనిస్తూ వారికి ఆనందము కలిగించుట రాజు బాధ్యత. వారికి ఆనందాన్ని కలిగించటము అన్నది రాజుగారి బాధ్యత కదా. కనుక రాజు బాధ్యతలో ఆనందము, ఆనందం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఆనందం కలిగించడం ఎవరికి, ప్రజలకి. ఇది ఎందుకు చేయాలైనా అది ఆయన రాజధర్మము కనుక, అది ఆయన రాజధర్మము కనుక. మరి ప్రజల్ని పట్టించుకున్నాడు సరే, తన స్టాఫ్ను పట్టించుకోక్కర్లేదా అంటే తనకి సేవ చేసే మంత్రులు, సామంతులు, ఇతర సైన్యాధికారులు, ఇతరములైనటువంటి ఆ రాజ్య వ్యవస్థని నడపటంలో రాజుకి సహకారిగా ఉన్నటువంటి సమస్త జనాల యొక్క సుఖ సౌఖ్యాలను కనుక్కోవడం కూడా రాజు బాధ్యతే. అంటే తనని నమ్ముకున్న వృత్తులందరికీ ఆనందము కలిగించుట, ఇది రాజుకి అర్థలక్షణము అన్నారు. ముందోది ధర్మలక్షణము, రెండోది అర్థలక్షణము. ఇంతేనా 24 గంటలు ఆఫీసులో కూర్చొని పనిచేసుకోవడమేనా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటాలు పాడు లేవా, వాళ్ళేం సుఖపెట్టక్కర్లేదా అంటే అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ పరిజనాలని బంధుమిత్రాదులతో కలిపి వారి కోరికలు తీర్చడం, వారి యొక్క ఆనందాన్ని, వారికి కూడా ఆనందాన్ని పంచిపెట్టడం ఈ రాజు బాధ్యతే. అది కామ పురుషార్థం కింద వస్తుంది. సో ధర్మ పురుషార్థమేమన్నా లోకాన్ని రక్షించటం, తన నమ్ముకున్న వృద్ధులు రక్షించడం ఏమన్నా అర్థ పురుషార్థం కింద, తన పరిజనాన్ని ఆంతరిక పరిజనాన్ని రక్షించడం కామ పురుషార్థం కింద. ఇంకేం చేయాలయ్యా, యాగాలు చేయాలి, లోక కళ్యాణార్థం యాగాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. ఇలా చేయటం ద్వారా చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది. ఈ చిత్త నైర్మల్యం ఏర్పడటం ద్వారా మోక్ష సాధన హేతువు అవుతుంది. సాక్షాత్ మోక్షం కాదు, మోక్షానికి మళ్ళీ ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. మోక్ష సాధన హేతు అవుతుంది. అంటే ఒక రాజు తనకి ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమముగా సభ్యముగా నిర్వర్తిస్తే ధర్మార్థ కామమోక్షములనే 4 పురుషార్థములకి చరితార్థుడు అవుతాడు అని రాజు రాజ్యము ఆ వివరాలు చెప్పే కాండ రాజ్యకాండయ్యా అని సంక్షిప్తంగా చెప్పారు. కాళిదాసు గారు కొంత చెప్పారు, శ్రీవారు కొంత కలిపారు. అంటే తెలుసు కదా కాళిదాసు కవిత్వమే అది ఇతరత్ర. సో వెరసి అది రాజ్యము యొక్క సరే. ఇంతకీ ఇందులో ఏం చెప్పారయ్యా, రాజ్యకాండలో తారకాండలో అప్పటి వరకు జరిగిన కాండ చెప్పారు, యాత్రా విశేషాలు వగైరే. రాజ్యకాండలో ఏం చెప్పారు ప్రధానంటే ఈ మొత్తము గ్రంథానికి రాజ్యకాండ హృదయ స్థానంలో పెట్టుకోదగ్గటువంటి పాత్ర. అది ఎందుకంటే రామ అవతార వైభవాన్ని ఇందులో చెప్పారు, రామ అవతార ప్రయోజనాన్ని ఇందులో చెప్పారు, ఆగామి కృష్ణావతార సూచనని ఇందులో చేశారు. ఇలాంటి అనేక విశేషాంశాలని ఈ రాజ్యకాండలో మనం దర్శించవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే
ఇది కాదండి, ఇది రామాయణం ఈ వాల్మీకిది కాదండి, ఎవరో రాశారు అనుకున్నట్టయితే మరి పొద్దున్నే లేస్తూనే ఏమండి మనకి ఏదన్నా కోరిక తీరాలంటే రామరక్షా స్తోత్రం చదువుకోవయ్యా అంటాడు. అది ఎక్కడుందయ్యా? ఆనంద రామాయణంలో ఉంది. భయం వేసిందండి. ఎందుకు భయం నీకు? ఆంజనేయ స్వామి ఉన్నాడు. బుద్ధిర్బలమే శోధైర్యం వాక్ పట్టుకొని అని చెప్తావుగా, అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆనంద రామాయణం నుంచి వచ్చింది. ఏమండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ భక్తున్నా లేకుండా చేతులు కుట్టుకున్న రోజు చదువుతున్నాం. ఆనంద రామాయణం నుంచి వచ్చింది. అనేకమైనటువంటి పారాయణ శ్లోకాలు, అనేకమైనటువంటి తాత్విక అంశాల యొక్క స్తోత్ర రూపాలు ఈ గ్రంథంలో అనేకము ఉన్నాయి. ఇది ఒక భాగం. అయితే మొన్న వంగల సోమయాజులు గారు ఆయన ఏం చెప్పారు, ఒక విలాసకాండ అనుకుంటారు, విలాసకాండ ఒక కాండ చెప్పారు వారు. వంగల సోమయాజులు గారు ఉపన్యాసం చెప్పారు కదా, అందులో ఒక అద్భుతమైన ఘట్టాన్ని చెప్పారు. మరి మీరు ఎంతమంది ఆ రోజు వచ్చారో నాకు తెలియదు. దేహ రామాయణం అన్నారు. దేహ రామాయణం అంటే ఈ రామాయణము మొత్తాన్ని కూడా దేహానికి అన్వయించి చెప్పబడినది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ కదా. మరి ఈ దేహ రామాయణము ఇంత అద్భుతమైన ప్రక్రియని ఎలా చెప్పారు అంటే, ముందు రాముడు సీతకి చెప్పాడంటాడు, తర్వాత ఆవిడ అర్థం చేసుకున్నది. దాన్ని ఏమన్నాడైనా, నీకు సంజ్ఞాన పేటికనిస్తున్నాను అంటాడ. ఏమంటే మీకు చెప్పేది చెప్పండి, మిగతా చెప్పి మళ్ళీ ఎందుకు చెప్తారంటే టైం పాస్కి మాత్రం చెప్పట్లేదమ్మా. దాని కనెక్షన్ ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ఒక విషయం కాదు. అయితే సీతాదేవికి రాముడు ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత, రామ నీవిచ్చినటువంటి ఈ సంజ్ఞాన పేటికని నేను చక్కగా అనుష్ఠించాను, నాకు బాగా అవగతమైంది. నాకేమర్థమైందంటే అని మళ్ళీ చెప్పడం మొదలెడుతుంది. ఎవడు సచ్చిదానంద స్వరూపుడో వాడే విష్ణువు. దాన్ని విష్ణువుని పెట్టు, శివుడిని పెట్టు, అనంతకృష్ణుని పెట్టు, ఎల్లయ్యప్పలు మీరు ఏ పేరులో పెట్టుకోండి. ఎందుకంటే వాడికి పేరు లేదు. ఏదైనా గుణం ఉంటే పేరు పెట్టాలి. గుణమే లేదు, పేరు లేదు, ఆకారం సర్వ చైతన్యం అది. ఆ సచ్చిదానంద రూపుడు ఎవరున్నాడు? వాడే విష్ణువు. అప్పుడు వాడు ఏమవుతాడు? సమస్తము వాడే, అంతటా ఆక్రమించాడు కాబట్టి వాడే సాగరుడు. అది ఆ సాగరం ఏం చేస్తుంది? ఎగిరి భూభాగం అంతా ఆక్రమిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని తరంగం అంటారు. అందులోంచి రకరకాల బిందువులు వేలాడుతూ ఉంటాయి, వాటినే జీవాత్మలు అన్నారు అంటూ అనేక విశేషాలని. ఇక ఈ జీవాత్మ రాముడు అనుకున్నట్లయితే ఈయన తల్లి ఎవరంటే బుద్ధి అంటాడు. బుద్ధి అన్నది కౌసల్య అంటాడు. తండ్రి ఎవరయ్యా అంటే శుద్ధ సత్వ అంతఃకరణము అన్నాడు. ఈ మాటలు మనకి అరచికి పెట్టిన అర్థం కావు. ఎందుకంటే మనం చదువుతున్నది కథ కాదు కాబట్టి. ఆనంద రామాయణము ఇతరములైనటువంటి, అంటే మనకి చిన్నపిల్లలకి హోమియో మాత్రలు ఇస్తారు, మందు ఉంటుంది కానీ పైన తీయగా ఉంటుంది. పైకి కథ చెబుతున్నట్లుగా కనపడుతూ లోతైన తాత్వికాంశాలు ఇందులో అనేకము చోటు చేసుకుని ఉన్నాయి. ఉదాహరణకి సాంఖ్యశాస్త్రాన్ని తీసుకున్నాం. సాంఖ్యశాస్త్రంలో కొంత అక్కడ జీవుడు ఒకటే కానీ అనేకమైనటువంటి పురుషుల్ని చెప్తాడు. అంటే పురుష బహుళత్వాన్ని చెప్పబడుతుంది. తర్వాత జీవైకత్వం చెప్పడం అది వేరే విషయం. పురుషుడి నుంచి ఒక మూల ప్రకృతి అంటే ప్రధానము అంటారు. అక్కడ సత్వరజస్తమో గుణములు సమస్థితిలో ఉన్నప్పుడు సృష్టి జరగదు అంటాడు. ఈ సృష్టి జరగకపోతే ఆ సమస్థితిలో వ్యత్యాసం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఉండేది అంటే మహత్తు పుడుతుంది అంటాడు. ఈ మహత్తుకే బుద్ధి అంటాడు. బుద్ధి నుంచి అహంకారము అంచేత పైన బుద్ధి నుంచి అహంకారం పుట్టింది కాబట్టి ఈ అహంకారం నుంచి ఏం పుట్టాయి? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, తన్మాత్రలు, మనస్సు కూడా పుట్టాయి. పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు 4 పుట్టాయి. కనుక వీటిని ఏమంటారు అంటే పైన ఏదైతే పుట్టుటకు కారణమో దాన్ని కరణము అని, దాని ద్వారా
మనకు అర్థం కావడానికి ఒరే వాడికి వీడు పుట్టాడు కాబట్టి వాడి తండ్రి వీడు కొడుకురా అనుకున్నాం. ఇప్పుడు తండ్రి కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు? ఇట్లా ఏ స్థితులు ఉన్నాయి? మానవునికి 4 స్థితులు ఉన్నాయి. ఏమున్నాయి? జాగ్రత్త అవస్థలో ఉండొచ్చు, స్వప్నావస్థలో ఉండొచ్చు, సుషుప్త్యవస్థలో ఉండొచ్చు. ఇవన్నీ కాక పైగా ఉన్నటువంటి తురియావస్థలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నాడు? ఈ సాధించే విశేషాలు ఏమిటి? వీటికి వచ్చేటప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు మనకి ఎన్ని అవరోధాలు ఏర్పడతాయి. ఈ అవరోధాలు ఏర్పడ్డప్పుడు ఇది ఎక్కడ ఉన్నాం మనం? ఇది అరణ్యమా, లేకపోతే మనకి ఎదురుపడుతున్న మనలో ఉన్నటువంటి తామసిక శక్తులు రాక్షసులా? ఇట్లా అనేకమైన విషయాల్ని కథాపరంగా చేస్తూ ఒక ఆకృతికి దీన్ని అన్వయిస్తూ తత్వమును బోధించే గ్రంథము ఆనంద రామాయణము. ఈ తాత్విక దృష్టి అలవడకపోతే, ఈ తాత్విక దృష్టితో దీన్ని చూడకపోతే ఆనంద రామాయణం మనకు అదొక రకమైన పుస్తకంలా కనపడుతుంది. కాబట్టి వాల్మీకాన్ని ఆనందించిన ఆనందం ఇక్కడ వెళికి తోచదు. ఇంకో కారణం కూడా చెబుతారండి సరదాగా. అయితే వాల్మీకి ధ్యాన శ్లోకాలు చెబుతున్నాడు. మనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం. రామాయణం అంత అందంగా కావ్యంగా మలిచాడు. వాల్మీకేర్ మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథ నాదం కోనయాతి పరాన్నతి. ఎవడ మోక్షం పొందడయ్యా రాముడు చదువుకున్నాడు. ఆ వేద సంబంధమైనటువంటి వేద ప్రతిపాదమైనటువంటి వేదానికి 2 భాగాలు. మళ్ళీ పూర్వార్ధమేమో కర్మం చెబుతుంది, ఉత్తరార్ధమేమో జ్ఞానాన్ని బోధిస్తుంది. కనుక కర్మబోధని జ్ఞానబోధని రెండింటినీ చెప్తేనే సమగ్రంగా వేదం చెప్పినట్టు. ఇందులో మనకి కర్మలకి సంబంధించిన అనేక విశేషాలని చెప్పారు వేదంలో చెప్పినటువంటి వేదం యొక్క వ్యాఖ్యానంగా. అలాగే ఉపాసనాకాండ ఉంది, అలాగే జ్ఞానకాండ కూడా ఉంది. అది మనం ఏరుకోవాలి. ఇందులో మన పరిస్థితి ఏంటంటే మనం ఏరుకోవడం అన్నది మన బాధ్యత. ఇలాంటి ఈ సందర్భంలో అనేకమైనటువంటి ముఖ్య విషయాలు చెప్పినటువంటి అద్భుతమైన ఘట్టమే ఈ ఆనంద రామాయణం. ముఖ్యంగా ఇందులో ఈ దేహ రామాయణం కనుక ఎవరైనా రోజు అలా ఒంటికి పట్టే వరకు పారాయణ చేసుకోవడమో చూడటమో చేస్తే అప్పుడు తత్వదృష్టితో రామాయణాన్ని ఎలా పరిశీలించాలి అనే ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రాతిపదిక బాగుండబట్టింది. సరే, ఆనంద రామాయణం గురువు గారు మొదటి రోజు అవతారిక చెప్పినప్పుడు చెప్పారు ఆనందం అంటే ఏమిటి అని. ఒక పరమశక్తిమంతుడైనటువంటి సమస్తమైనటువంటి దేశములపైన ఆధిపత్యము కలిగి ఇవే రకరకాలు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కలిగి వాడు పొందేటటువంటి ఆనందం దాన్ని మనుష్యానందం అన్నారయ్యా అన్నాడు. దానికి 100 రెట్లు వేసుకోవయ్యా మనుష్య గంధర్వానందం అన్నారు. తర్వాత బ్రహ్మానందం, అజానందానందం అన్నారు, కర్మదేవానందం అన్నారు, దేవానందం అన్నారు, ఇంద్రానందం అన్నారు, బృహస్పతానందం అన్నారు. ఇదివన్నీ ఒక సత్యానికి 100 గుణించుకుంటూ పోమన్నారు. చివరిలో వచ్చింది బ్రహ్మానందం అన్నారు. ఆ ఆనందము ఇక్కడ చెప్పబడిన ఆనంద రామాయణము. అది అందాలంటే ఎంత పరిశ్రమ చేయాలో మనకి గ్రంథంలో రకరకాల చోట తెలుస్తాయి. ఇక మనం ప్రకృతంలో చెప్పుకునేటటువంటి భాగంలోకి వస్తే రాజ్యకాండ మనం చెప్పుకుంటాం. నిన్న గోళ్ళమూడి సత్యనారాయణ శర్మ గారు మొదటి 4 సర్కల్ని మనకి వివరించారు. ఇప్పుడు రాముడిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఈయన అంటే లంకా నగరం దగ్గర కూర్చోబెట్టారు. అక్కడే కూర్చోబెట్టారు కదండి. లంకా నగరం దగ్గర ఇప్పుడు కొట్లాడుతున్నారు వాళ్ళు. రాముడు కొట్లాడాలి. ఎవరితో అవన్నీ వివరం తర్వాత వద్దాం. కుంభకర్ణుడు కొడుకుతో కొట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నప్పుడు చెప్పారు, ఓరి నాయన నువ్వు ఎంత శ్రమపడ్డా కూడా ఏం లాభం లేదు, వాడికి వరం ఉంది అని ఆ
ఇక అక్కడి నుంచి చేయబడి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సీత ఎక్కడుంది మరి అంటే అయోధ్యలో ఉంది. రాముడు ఎవరో యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు. సీతమ్మవారు అయోధ్యలో ఉంది. ఈ సీతమ్మవారు అయోధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ రాముడి యొక్క విరహమును అనుభవిస్తున్నది. ఇంకో విషయం ఉందండి. ఒరే నువ్వు ఇలా చదవకపోతే నీకు మార్కులు రావురా అని తల్లి అంటుంది అనుకోండి. నేను చదవనంటే వాళ్ళ అబ్బాయి చదివాడు చూసావా అని చెప్పి వీడికి బాగా స్నేహితుడైన వాడు ఒకడు ఉంటాడు. వాడి పేరు చెబుతాడు. చెబితే వాడు ఏం చేస్తాడు, అమ్మో వాడు కదా అని వీడు చూస్తాడు. అంటే ఒక ఉదాత్తమైన ఉదాహరణని చూపించడం ద్వారా ఆ ఉదాహరణ చెప్పడం తాత్పర్యం వాళ్ళు అలా చేశారు అని కాదు, అలా నువ్వు చేస్తే కూడా శుభ ఫలితాన్ని పొందుతావు అని మనకి బోధ చేయడానికి అక్కడికి వస్తుంది. అందులో ఒకటి ఈ సీతా విరహ వర్ణన అనే ఒక అంశం ఉంది. ఈ 5వ తరగతి నుంచి 10వ తరగతి ఇవాళ మనం చెప్పుకోవాల్సిన కథాభాగం. రేపు కూడా నాకే అవకాశం కాబట్టి ఇందులో మొత్తమైనా సరే లేకపోతే రేపటి తీసుకెళ్తాను, చూద్దాం అక్కడ వాడు ఏం చెప్పుకుంటాడో వాడి ఇష్టం. ఈ సీతా విరహ ఘట్టంలోకి వచ్చేటప్పటికండి ఆ అమ్మవారు రాముడు లేని స్థితిని చూసి విరహాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న సీత ఏమనుకుంటోంది, శ్రీరాముడికి జయము కలుగునట్లు అంటే ఇంట్లో ఉన్న భర్త యొక్క సౌఖ్యాన్ని భర్త యొక్క జయాన్ని కోరుకోవటం అన్నది ప్రతి స్త్రీ యొక్క ధర్మము అని మనకి చెప్పినట్టేనా ఈ భాగం చదివితే? అంటే ఈ కథని మనం సామాన్యమైన స్త్రీకి అన్వయించుకుంటే, ఒక మూడు పిల్లల మధ్యలో అన్వయించుకుంటే భర్త ఎడల స్త్రీ యొక్క భావన ఎలా ఉండాలి, సరే రాముడి యొక్క భావన సీత ఎడల ఎలా ఉండాలి కూడా తర్వాత ఘట్టాల్లో చెప్పారు, అది వేరే విషయం. ఇక్కడ ఈ సీతా విరహంలో పూర్ణ ఏడవటం కాదు, రాముడు సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేసి ఊరుతుందా లేదుట. కార్తవీర్యార్జునుని ఎప్పుడు పూజించేదో, శివుడికి ఎప్పుడు ప్రదక్షిణ చేసేదో, లేకపోతే బ్రాహ్మణుడి నుంచి మంజు సూక్తం ఎప్పుడు చదివించేదో, ఇక లేకపోతే నమక చమకాలతో అభిషేకాలు ఎప్పుడు చేయించేదో ఎవరికి తెలియట్లేదు అంటాడు. ఏమిటి సూచన అంటే మన భర్త కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇతర స్థలములకు వెళ్ళి అక్కడ గెలుస్తారో గెలవరో, విజయం సాధిస్తారో సాధిస్తారో, బయట పడతారో పడరో, కష్టంలోంచి విజయం అంటే ఖర్చులు కట్టాలి ఉంటే పట్టక్కర్లే, ఉద్యోగ ధర్మంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే కార్తవీర్యార్జునం చేసుకో, మహన్యాసంలో ఏకాదశిరాభిషేకం చేసుకో, బ్రాహ్మణ చేతిలో మంచి సూక్త పారాయణ చేసుకో, ఇవన్నీ మనకు బోధేగా. కనుక సీతా విరహ ఘట్టంలో ఆవిడ రాముడి కోసం ఏ ఏ తపనలు పడిందో, తర్వాత ఏదో కార్తవీర్యాన్ని చక్రాన్ని తీసుకెళ్ళి ఆయన రాముడు పడుకునే మంచం మీద పెట్టి అక్కడ ఏదో రోజు ప్రదక్షిణ చేసిందని, పూజ చేయించేదని ఒకటి కాదు, ఇలా అనేకమైన విషయాలని రాముని పరముగా రాముని క్షేమముని అపేక్షిస్తూ చెప్పింది. ఇది ఆవిడ చేసిన పనులు. ఇంకా ఎదురు చూపులు ఎట్లా చూస్తారంటే, ఇందులో ఆవిడ బయట వెళ్ళి ఉంటుంటే ఒక కాకి ఎక్కడేదో వాలింటారు. నేను ఈ కాకి కథ కూడా వాడు చెప్పారు. ఇది కుడి వైపుకి వెళ్తే అది ఎడమ వైపుకి వెళ్తే అవన్నీ నాకు తెలియదు, అది పుస్తకంలో కూడా తెలుస్తాయి. కానీ కాకి శాస్త్రాన్ని చెప్పారు. ఇదేంటది శకున శాస్త్రము అన్న. కనుక శకున శాస్త్రాన్ని కూడా ఇందులో మనకి ఏరి పెట్టుకోదగ్గ అంశమే. ఇదన్నీ మూఢనమ్మకాలు కానీ అనుకునేవాళ్ళు అనుకోలేడు కదా, మనం చేసుకోవడం తప్పలేదుగా, చేసుకోవద్దు అని తర్వాత విషయం. కానీ శకున శాస్త్రాన్ని కూడా ఇందులో చెప్పారు. నా రాముడు క్షేమంగా వస్తాడా అని అనగానే వెంటనే కాకి ఎగిరిపోయింది అంటాడు. వెంటనే అంటే ఎంతో తొందరగా ఆయన విజయం సాధిస్తాడు అని దానికి వాటిని చెబుతారు. లేదు కుడి వైపుకి వెళ్తే ఒకటి, ఎడమ వైపుకి వెళ్తే ఒకటి, ఇది ఎదురు వస్తే ఒకటి, వెనక్కి వెళ్తే ఒకటి, రకరకాల విషయాలు అవన్నీ మనకు రాష్ట్రం ఒకరికి శకున శాస్త్రం పాఠం చెప్పట్లే. కానీ శకున శాస్త్రాన్ని కూడా ఆమె ఆచరించింది. తర్వాత అది ఎప్పుడైతే శుభ శకునములు కనపడ్డాయో కొంచెం మనసుకి ఊరట కలిగింది. అంటే ఈ శకున శాస్త్రం ఏం చేసింది, అది నిజమో కాదు కాసేపు పక్కకు పెడదాం, తపన పడుతున్న మనసుకి స్వాంతన కూర్చిందా లేదా? కనుక ఒక నమ్మకముతో ఒక దాని మీద విలువని ఇచ్చి మనము చెయ్యాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకు బోధపరుస్తారు. అట్లాగే రకరకాల శకునాల కోసం ఎదురు చూస్తూ ఉందిట. అనేకమైనటువంటి నైవేద్యాలు వండించి దేవీ దేవతలందరికీ బలిదానాలుగా కానీ నైవేద్యాలుగా కానీ పెడుతోంది. ప్రతి వాళ్ళకి సహాయం చేస్తుంది, ప్రతి వాళ్ళని
ఎప్పుడో త్రేతాయుగ సీతమ్మ వారి గురించి మనకి ఎందుకు అంటే కష్టకాలంలో ఉపవాస వ్రతముల ద్వారా భగవత్ ప్రీతికై నీవు చేసే ఆరాధన ఫలవంతం అవుతుంది అనే ఒక తాత్పర్యాన్ని మనం అందరం తీసుకోవాలి. సీత ఏడ్చింది అని చప్పట్లు కొట్టడం లాభం ఏంటి? కనుక ఆవిడ చెప్పిన అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు. అట్లాగే శ్రీరామచంద్ర స్వామి వారికి నాకు దర్శనమిచ్చేంత వరకు ఆయనకి కీర్తి జయము ఇవన్నీ ప్రతిష్ట కలగటం కోసమని ఆవిడ ఏం చేసిందిట, చలిమిడి ఉండల్ని కృష్ణపక్ష తదినాడు చవితినాడు భవిస్తూ కూర్చుంటాయి ఏం చేయడం. అంటే ఇవన్నీ వ్రతాలమ్మ. రకరకాల వ్రతాల్ని ఆ తల్లి ఆచరించి మనకి ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని ఇందులో తెలియబడుతుంది. ఇక్కడికి వెళ్ళి బయట చూడటం అయిపోయింది, పూజలు వ్రతాలు చేయడం అయిపోయింది. ఇక స్వయమైన అనుభూతులే ఉన్నాయంటే జానకీదేవికి ఎడమ కన్ను అదిరిందిట, ఎడ భుజం అదిరిందిట, ఎడమ కన్ను కూడా అదిరిందిట, కనుబొమ్మలు అదిరాయిట. ఇవన్నీ మనలో మనకి కలిగే మార్పు, ఈ అదురుట అనే దాని ద్వారా కలిగే ఫలితాలు ఏమున్నాయో అది కూడా చెప్పాడు. వీటి నుంచే తీసుకుని మనకి రకరకాల కవులు రకరకాల కల్పనలు చేసి వీటిని వినియోగించుకున్నారు. అందులో ఏం డౌట్ లేదు, వినియోగించుకోకూడదు అని కూడా లేదు. అట్లాగే ఆంజనేయుడు ఇవన్నీ జయమైన తర్వాత ఆంజనేయుడు వాళ్ళందరూ అక్కడి నుంచి జయించి రావాలి కదా. ఈ లోపల ఏమైంది, అక్కడ వాళ్ళు చెప్పారట, నాయన ఈ రాక్షసుడిని నువ్వు చంపలేవయ్యా అని తెచ్చేశారు. ఫస్ట్ ఎందుకు చంపలేవండి, వాడు ఒకానొక కాలంలో ఒక స్త్రీని అమ్మవారిని చెండ అని తిట్టాడు. ఆ తిట్టినప్పుడు ఎవరైతే నువ్వు తిట్టావో వాళ్ళ చేతుల నుంచి వస్తావో వాడికి శాపం పెట్టాడు. రాముడు ఎన్ని పవర్ఫుల్ బాణాలు వేసినా ఏ ఉపయోగాలు అమ్మవారిని వేస్తేనే లెక్క. అందుకని ఈ తెలిసిన తర్వాత ఓ నాయన అర్జెంటుగా అమ్మవారిని తీసుకురాపో అని చెప్పి గరుడుని ఆంజనేయ స్వామిని రామస్వామి స్వామి పంపిస్తారట. పంపించిన తర్వాత అమ్మవారిని తీసుకుని వాళ్ళు వస్తారు. రాగానే మొట్టమొదట రాముడు అడిగిన ప్రశ్న చూద్దామండి. ఇక్కడ ఏంటలా చిక్కిపోయావు, ఏంటలా మొహం పారిపోయింది అన్నాడు. ఎంత ప్రేమ లేకపోతే ఆ శరీరంలో కలిగిన మార్పుల్ని అంత నిశ్చితంగా అలాంటి యుద్ధరంగంలో ఉన్న రాముడు కూడా పరిశీలించగలిగాడు. అంటే భర్తకి భార్య ఎడల ఎంతటి ఆ అనురాగం ఉండాలి, ఆవిడలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా గమనించేటటువంటి అది ప్రేమానురాగాలు ఉన్నప్పుడే వస్తాయి. లేకపోతే ఎవరు మామూలుగా వచ్చారు కూర్చున్నారు అనుకుంటారు. అట్లా వారిని పిలిపించి, ఏం లేదయ్యా నీ వియోగంలో నువ్వు ఒక్కడి లేవు నా దగ్గర, నువ్వు లేకపోతే నా జీవితం ఏంటి, కనుక నీ వియోగంలో నేను ఉండి ఆ బాధలో అనుభవిస్తుంటే ఇలా అయ్యాలే ఏం కంగారు లేదని చెప్పి ఆవిడ చెబుతుంది. అక్కడికి అయిపోతుంది. ఇట్లా తర్వాత సీతాదేవిని తీసుకుని ఆ రథాన్ని ఎక్కి నువ్వు ఈ రథంలో కూర్చో, ఇగో మనం ఆ శత్రువుల్ని మనం జయించాలి అనే విషయాన్ని చెబుతూ అక్కడికి 5వ సర్గలో సీతా విరహణ అనే ఘట్టాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ ఘట్టంలో మనకి అనేకమైన వ్రతాలు సూచితములు, అనేకములైనటువంటి మానసికముగా ఏ విధంగా భార్యాభర్తల అన్యోన్య దాంపత్యములో వాళ్ళు ఎలాంటి అనుభూతులకు లోనవుతారు అనే విషయాలు మనకి కనబడతాయి. అంటే సీతారాముల దాంపత్యం ఎంత విశేషమైనదో, సీత పడ్డ కష్టం, సీత మానసికంగా అనుభవించిన క్షోభ, పతి దూరం వియోగం కాదు, ఇది వియోగం ఉంటుంది, దూరంగా ఉన్నాడంతే. అంటే అలంకారంలో కావ్య భాషలో చెప్పాలంటే విప్రలంభ దుంగారం అనాలి. ఆయన లేనటువంటి స్థితిని ఎట్లా అనుభవించింది, ఎంత తాపత్రయపడింది, ఎంత వేదన పడింది అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఆ సీతాదేవి ఎక్కడికి వచ్చింది, రాముడు యుద్ధ భూమి దగ్గరికి వచ్చింది. ఏం చేసి వచ్చి సీతాదేవి మూలకాసురుడు అనేవాడిని సంహరించే ఘట్టంలోకి వచ్చాము. ఇక్కడ ఈ కథ అంతా ఎవరు చెబుతున్నారండి అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నట్టుగా కథ సాగుతుంది. మొట్టమొదటిగా చెబుతారు పార్వతీదేవి పరమేశ్వరుడికి చెబుతారు. ఇంతకీ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు చెప్పగలరు సమగ్రముగా అంటే పరమాత్మయే చెప్పగలరు. కనుక విష్ణువు గురించి చెప్పాలంటే శివుడే చెప్పాలి, శివుడి గురించి చెప్పాలంటే విష్ణువే చెప్పాలి.
వీళ్ళిద్దరిది అభేదము కనుక సర్వవ్యాపకుడు ఎవడైతే ఉన్నాడో పరమాత్మ, సర్వవ్యాపక శక్తికి పేరు పెట్టదలుచుకుంటే చిన్న 2 అక్షరాల్లో విష్ణువు అంటాం. అందరికీ శుభములు మేలు చేసేవాడు ఎవరైనా ఉన్నారు, ఆ తత్వం పరమాత్మ తత్వం అందరినీ రక్షించుట పోషించుట అనే తత్వాన్ని, వారికి మంచిని చేయుట శుభములు కూర్చుట అనే తత్వంగా ఆయన్ని పిలవదలుచుకుంటే శివ అన్నది. కనుక ఇవి 2 కూడా వాళ్ళ పేర్లు కావు. అసలు ఆకారణ కలిగిన పేరు ఎక్కడ పెడతారండి? మనకి ఆ కథ చెబుతారే, పేరేంటండి, తెనాలి రామలింగడు. అడ్డనామాలు కూడా తెనాలి రామలింగడు అనుకున్నట్ట, నిలువు నామాలు కూడా తెనాలి రామకృష్ణ చెప్పుకున్నాడు అంటారు. ఉన్నవాడు ఒకడేగా. అంటే ఏ సందర్భంలో ఇవన్నీ దంత కథలు అంటారు, నిజంగా జరిగినవి కావండి ఇవన్నీ ముక్కిడి పురాణాలు. కానీ దాని వెనకాల ఒక తాత్పర్యం ఉంది. ఈ రెండిటికి అభేదము అని తెలియడానికి ఆ పాత్రను ఎన్నుకున్నారు మహానుభావులు. అంటే మన స్థాయికి దిగి మనకి బోధపడటం. సరే, ఇక్కడ రామదాసు అనేటటువంటి ఒక పాత్ర, కృష్ణదాసు అనే ఒక పాత్రతోటి ఈ సంభాషణలో నడుస్తున్నట్టుగా చూపిస్తుంది. ఈ రామదాసు కృష్ణదాసు పాత్రలు ఉండేటప్పటికీ కొంతమంది ఇది సమర్థ రామదాసు గారు రాసిన గ్రంథమేమో అనేటువంటి ఈ రామదాసు పదం నుంచి చెప్పినట్టు కూడా పెద్దలు చెప్పగా విన నాకు తెలియదు. ఇవన్నీ ఏది ఏమైనా నా మనసులో మాత్రం ఇది వాల్మీకమే. కారణం ఏంటంటే, ఒకటి పెద్దలు అలా నిర్ణయం చేశారు కాబట్టి ఇది వాల్మీకం అనేది, దీని వాల్మీకము అనే నమ్మి ముందుకు వెళ్తున్నా. అప్పుడే ఆ నమ్మకం లేదనుకోండి, నాకు అందులో ఏ ఒక్క తత్వము కనపడదు, ఇందులో ఏ ఒక్క సుగుణము నాకు కనపడదు, ఇందులోంచి నేను తీసుకోవడానికి నాకు మంచి ఏది దొరకదు. ఎందుకంటే ఇది నేను నమ్మలేదు కాబట్టి. కనుక నమ్మితే చెడిపోకు, నమ్మకపోతే బాగుపడదు. ఇది పెద్ద చెప్పింది. సరే, ఈ సీతాదేవి వచ్చిన తర్వాత ధనుష్టంకారం చేశాడు, యుద్ధరంగానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత సీత తన ఛాయాసీతని సృష్టించింది అన్నారు. ఈ ఛాయాసీత ఏమిటి అసలు? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ప్రతి మానవుడు ఆవిడ ప్రకృతి కదా, మూల ప్రకృతి కదా ఆవిడలో 3 గుణాలు ఉంటాయి. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వరజ తమో గుణాలు 3 ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఏ గుణము ఎక్కువగా ప్రకోపించి కనపడుతుంది అంటే, తామసీ గుణము ఎక్కువగా కనపడితే దాని ఛాయాసీత. ఇక్కడ యుద్ధరంగంలో అవసరమైనటువంటి లక్షణం అది. అయితే ఛాయాసీతను ఎందుకన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆవిడ నుంచే వచ్చింది. మళ్ళీ ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడలో క్లైమ్ అయిపోయింది. మనకు కూడా 3 గుణాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఏ గుణం కావాలో దాన్ని ప్రకటించి ఆ సందర్భం అయిపోయిన తర్వాత దాన్ని ఉపసంహరించడం అనే జ్ఞానం కలగాలి అనే ఒక బోధ ఇందులో ఉందిగా. నాకంటే అట్లా కనిపించింది ఈ పుస్తకం. అంటే అది ఎక్కడ రాముడి గురించి చెబుతున్నా, ఎక్కడ సీత లక్షణం చెబుతున్నా, అక్కడి నుంచి మనం నేర్చుకునేందుకు పాఠం ఏముంది అంటే, ఒక మళ్ళీ ఇది 2000 పేజీల పుస్తకం అయితే మనకు 15,000 పేజీల పుస్తకం తయారయ్యేటట్టు కనపడింది. అడుగడుగునా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సరే, ఈ కుంభకర్ణుడు కొడుకైన మూలకాసురుడు వాడు ఈవిడ చూశాడు. ఈ రథంలో రాముడితో పాటు రథంలో ఛాయాసీతో వస్తున్నటువంటి అమ్మవారిని చూశాడు. నువ్వెవరు అంటే, వాడికి ఎంత అహంకారంలో ఉన్నాడు. నేను మగవాడిని, రాముడే నా ముందు నిలబడలేకపోయాడు, ఈవిడెవరో వచ్చింది మళ్ళీ యుద్ధానికి అని చెప్పారంటే, ఓరు నాయన నీకు స్త్రీల ఎడల గౌరవము లేదు, స్త్రీలంటే నీకు నీచ భావం కలిగింది, కనుకే నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు చెండా తిట్టావే, చెండా ముండాన్ని తిట్టావు చూడు, ఆ దుర్గని నేనే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానయ్యా? నా చేతిలోనే చావాలని నీకు వరం ఇవ్వబడింది, నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు ఇంతకు ముందు ఎవరినైతే చెండా అని సంబోధించావో ఆ చెండను నేనే అని తెలుసుకో. ఎవరి వలనైతే నీ లంగా నీ కులము ఇతపూర్వము నశించిందో ఆ వ్యక్తిని నేనే అని తెలుసుకో అని అట్లా చెప్పుకుంటూ వచ్చి ఆవిడ ధనస్సు ఎక్కుపెట్టి 5 బాణాలు వేసి మూలకాసురుణ్ణి పడగొట్టింది అంటాడండి. అంటే వాల్మీకి గారికి ఏం చేయాలో తెలియక అక్కడ ఏం చేశాడంటే, అక్కడ 5 శబ్దం వేస్తే కానీ ఆ శ్లోకం పూర్తి కావటం లేదని
5 బాణాలు వేసింది అని చెప్పడం మనం చెప్పుకుందామండి. అక్కడ చెప్పుకుంటుంది అసలు వాడి పేరేంటి. ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేహరామాయణం దగ్గరికి వెళ్ళాలి. దేహరామాయణం దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు? ఇగో బలానా వాడేమన్నా. అందుకని ఈ తత్వానికి నేను రాముడని పేరు పెట్టాను, ఈ తత్వానికి నేను రావణాసురుడని పేరు పెట్టాను, ఈ తత్వానికి నేను సీత అన్నాను, ఈ తత్వములను నేను బసలక్ష్మణ చంద్రకులు అన్నాను అని సమగ్రముగా ఈ చర్యని, ఈ కలిగేట ఆత్మలో కలిగే ఈ మార్పులు, ఈ వికారాలు, వీటికి నేను ఈ పేర్లు పెట్టా అని ఎప్పుడైతే దేహరామాయణాన్ని చదువుకుని ఇక్కడికి వచ్చామో మరి వీడికి కూడా అక్కడ అన్వయించుకోవాలా వద్దా? వీడిని తీసుకెళ్ళి అక్కడ అన్వయించుకోవాలా వద్దా? అన్వయించుకున్నట్టు ఏమంటే కథ చెప్పేది బాబు గబగబా అనకండి. ఇది అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా అన్వయించుకోవాలి అంటే ఇది చింతనతో సహా చేస్తే కానీ అర్థము కాని గ్రంథము. కనీసముగా గురుముఖత కొంతైనా వేదాంతాధ్యయనము చేస్తేనే కొరుకుడు పడే గ్రంథము అని ఒక విషయాన్ని మనం ముందు గుర్తుపెట్టుకుందాం. అప్పుడు దీని మీద ఉండేటటువంటి దురభిప్రాయాలు పోయి ఈ గ్రంథం మీద మనకి ఇందులో ఇంత లోతైన విషయాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఎప్పుడు 5 సంఖ్య దేనికి చెబుతారు? మూలకాసురుడు చేస్తున్నది ఏమిటి అంటే లోక వ్యవహారము చేస్తున్నాడు. సీత ఎవరు? లోక వ్యవహారము నుంచి మరల్చి మళ్ళీ పరమాత్మ వైపు మళ్ళీ మరల్చాలి. కనుక 5 శబ్దంలో ఎన్ని చెప్పబడ్డాయి? జ్ఞానేంద్రియాలు చెప్పబడ్డాయి, కర్మేంద్రియాలు చెప్పబడ్డాయి, తన్మాత్రలు చెప్పబడ్డాయి, పంచమహాభూతాలు చెప్పబడ్డాయి. మరి 5 బాణాలు ఏ 5కి తగిలించుకోతారు నేను అంటే అసలు మనం లంపటం ఎక్కడ ప్రారంభమవుతుందో ఒక క్షణం ఆలోచిస్తాం. ఎక్కడ చెప్పాడు ఇది అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ భగవద్గీతలోకి వెళ్ళిపోతాం. వెళ్తే ధ్యాయతే విషయా అయిపోయింది. ఇది ఏం కానివ్వండి, ఇది జ్ఞానేంద్రియుల యొక్క లక్షణం. సంగస్తేషు ఉపజాయతే దానితో లంకె పెట్టుకున్నాడు. ఏమండి అంటే ఎక్కడ ప్రారంభమైంది మనకి లంకె అంటే ధ్యాయతో అయిపోయింది. అంటే ఎక్కడైతే కోరిక జడించింది, కోరిక ఎక్కడ జ్ఞానకాడ సంబంధించి జ్ఞాన ఇంద్రియ సంబంధించి సంగస్తేషు సంగా సంజాయతే కామః పుట్టిందయ్యా, కోరిక పుట్టింది. అదైతే తీరలేదు. కామ క్రోధం అయితే క్రోధంలో ఏమైంది? క్రోధాత్మకి సమోహ, సమోహ స్మృతి బ్రహ్మ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. కనుక ఒక కోరిక ప్రారంభం చేస్తే వాడు నాశనం చేసే వరకు స్టెప్ ఎక్కడ డొల్ల టన్ 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 కింద పడమే, ఇందులో ఏం తేడలేదు. కనుక దాన్ని ఆపాలి. ఆ పంచబాణాలతో వాడిన మూలకాత్మడు పేరు అన్నిటికైనా మూలమైన దేవుడు అంటే జ్ఞానేంద్రియ వ్యాపారంతో మనకి ప్రపంచానికి లంపటం కలిగించేది. ఏమంటే మనం రోజు వెళ్తున్నాం వస్తున్నాం, ఎందుకు వాళ్ళు వీళ్ళు ఎందుకు? ఓ తల్లి ఓ పిల్లాడిని తీసుకుని మార్కెట్లోకి వెళ్ళింది. తల్లికి ఐస్ క్రీమ్ బండి కనపడదు, పిల్లాడికి కనపడుతుంది. మరి ఉన్న ఐస్ క్రీమ్ బండి ఇద్దరికి కనపడాలిగా. అంటే మీకు కనపడలేదా అంటే ఆవిడికి కనపడింది, కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. వాడి దృష్టి దాని మీద పడింది. కనుక ఏంటి మూల కారణం ఇక్కడ అంటే దాని మీద దృష్టి పడతా. దేని మీద? జ్ఞానేంద్రియ వ్యాపారం మీద. వాటిని అనగొట్టేసామంటే జ్ఞానేంద్రియ వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తే వద్దన్నా కూడా వాడు కంట్రోల్ అవుతాడు. ఇది ఎవరి పని చేయాలి? ఇది ఎవరు చేయాలి పని అంటే సత్వరజ తమోగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మాత్రమే చేయాలి. ఎందుకంటే నిర్గుణుడైనటువంటి పరమాత్మ వాడు నా కర్త, అకర్త, అభోక్త అని ఆయనకి తత్వము. ఆయన కర్త పని చేయడు, దాని ఫలితమును అనుభవించడు. నాహం హంతి నా హన్యతే అనేది వస్తుంది భగవద్గీతలో కూడా మళ్ళీ. అంటే నేను చంపను, చంపబడను అంటాడు. చంపబడకపోవడం అన్నది ఏమన్నా భోక్తృత్వ లక్షణము, చంపడం అన్నది కర్తృత్వ లక్షణముగా
ఇది వరంగా చెప్పుకోకూడదు, తత్వంగా దర్శించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి తర్వాత సరే మొత్తానికి వాడిని చంపుతాడు. 5 బాణాలతో మూలకాసురుడిని కొడుతుంది అమ్మవారు. మళ్ళీ వెనక్కి వస్తే కథలోకి తర్వాత ఇంతకీ వీడేం చేశాడు చూడండి. వీడు గొడవ. ఈవిడేమో ఛాయాసీతతో యుద్ధం చేస్తుందండి. ఛాయాసీతతో యుద్ధం చేస్తుంది. అసలు సీతారాముట కల్పవృక్షం కింద కూర్చుని ఆ యుద్ధాన్ని ఇక్కడ చూస్తున్నట్ట. అంటే సీతారామచంద్రస్వామి సీతాదేవితో కలిసి కల్పవృక్ష మూలమున సువర్ణరత్నాలంకృత దివ్య పర్యంకం మీద దాసీదాసజనాలు చావరాలు వీస్తుంటే దిండ్లను ఆనుకుని హాయిగా ఆ ఛాయా మూలకాసురుల యుద్ధాన్ని అవలోకిస్తున్నారు అంటాడు. ఇక్కడ చిన్న టెక్నికల్ చెప్తారు. యుద్ధం చేస్తున్న ఛాయా చేస్తుంది. అసలు సీత ఎక్కడుంది? అంకులతో కూర్చొని పర్యంకం మీద కూర్చొని యుద్ధాన్ని చూస్తుంది. అంటే ఇప్పుడు కనపడటంలో వీళ్ళిద్దరూ వేరువేరే కాదు. అంటే మూల ప్రకృతికి వైష్ణవీ శక్తికి ఈ అంటే జీవాత్మ పరమాత్మ అభేదం అనే ఇక్కడ ఒక విషయాన్ని మనకి ఛాయా మాత్రంగా సూచితమైందా కాలేదా? తానే తన రూపంతో పట్టాడుతుంటే తాను ఇక్కడ నుంచి చూస్తున్నది. అట్లాంటి చిత్రమైన విషయం ఇది. అసంబద్ధంగా కనపడేటటువంటి అత్యంత గహనమైన వేదాంత శాస్త్ర రహస్యము. సరే అక్కడికి అది అయిపోయిన తర్వాత ఇట్లా ఆ మూలకాసురుడిని ఛేదించడము అవన్నీ వాడు ఏ అస్త్రాలు ప్రయోగించాడు, ఏ అస్త్రాలతో కొట్టాడు, ఇవన్నీ వివరంగా చెప్పారు. మనకున్న సమయంలో దాన్ని చెప్పుకోలేం కాబట్టి అది పక్కకి పెడదాం. ఇట్లా 7 రోజులు యుద్ధం చేశారు. తర్వాత మూలకాసురుడి యొక్క మోటెం తెగుతుంది. వాడు అందులో పడతాడు. తర్వాత ఏమవుతుందయ్యా అంటే ఆ ఛాయాసీత యుద్ధరంగము నుంచి మరలి వచ్చి సీతలో ఐక్యమైపోయింది అన్నాడు. అంటే తన యొక్క తామసీ శక్తిని తాను ఎప్పుడు ప్రకటించాలో ప్రకటించి ఉపసంహరించేసుకుంది అమ్మ. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే బ్రహ్మగారు వచ్చారు. మూలకాసురుడు చచ్చిపోయాడు మరి. వచ్చి బ్రహ్మకృత సీతాస్తుతి అని ఇందులో స్తుతి వస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసిన సీతాస్తుతి. జనకజాత్మజే రాఘవ ప్రియే కనకభాసురే భక్తపాలికే దశరథాత్మజ ప్రాణవల్లభే తవ పదాంబుదాని శిరోస్తుమే. జనకరాజపుత్రి అయినటువంటి రాఘవునికి ప్రియురాలైనటువంటి కనకభాసురమైనటువంటి భక్తులను రక్షించేటటువంటి రాముడి దశరథాత్మజుని ప్రాణవల్లభైనటువంటి నీ పదములు నా శిరమును పరివేష్టించి ఉండుగా. అంటే అమ్మ నువ్వు జనకరాజు కూతురుగా అవతరించావు. ఎవరు అవతరించారు? పరమాత్మ అమ్మవారు అవతరించింది. ఆ మూల ప్రకృతి అవతరించింది. మూలగాదుర ప్రాణగాదుతే రామరక్షితే రామదేవితే రామమోహిని స్థితే తత్పదాకులి పదాభుజాని శిరోస్తుమే. ఇట్లా 9 శ్లోకాలతో బ్రహ్మదేవుడు స్తుతి చేస్తాడు అమ్మవారిని. ఆ స్తుతిని ఒక భాగంగా తీసి పారాయణంలో పెట్టుకోదగ్గటువంటిది. ఎందుకురా అంటే బ్రహ్మణేరి సన్నవకముత్తమం. బ్రహ్మగారి చెప్పబడినటువంటి 9 శ్లోకములైన ఇది ఉత్తమమైనది. భాస్కరోదయే పఠతి యఃపుమాన్. సూర్యోదయ సమయంలో ఎవరు చదువుతాడు? సర్వవాంఛితం లభతి దోత్రగా ప్రాప్నుయాతుగం రాజసన్నిధి. ఇట్లా రాజసన్నిధిలో చదువుకోవచ్చు, రామసన్నిధిలో కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ యతి భంగం కాదు, గణభంగం కాదు, అర్థభంగం అంతకన్నా కాదు అని ఈ విధంగా ఎవరమాను అంటే లోకమును పరిశుద్ధము చేసేటటువంటి మహాలక్ష్మి అంటాడు. ఏమంటే లోక పావని శ్రీరజే అన్నాడు. శ్రీరజే అంటే స్త్రీ యొక్క రజము అని కాదండి. శ్రీ అజే. అజే అంటే పుట్టుక లేనిదానా. పుట్టుక లేనిది ఎవరికి? పరమాత్మ తత్వానికే పుట్టుక లేదు. ఎందుకంటే ఒకసారి పుట్టింది అని పేరు పెడితే క్షీణించి లయం అవుతుంది అని కూడా చెప్పాలి. దీన్నే వికారములు అంటారు. షడ్భావ వికారములు అంటారు. జాయతే పుట్టింది, పుట్టిన అస్తి
కనుక నశ్యతే ఈజ్ గ్యారంటీడ్ ది మూమెంట్ జాయతే ఈజ్ దేర్. కనుక ఈవిడెవట అజయ అజ అంటే పుట్టుక లేనిదానా. పుట్టుక లేనిదానా అంటే అర్థం ఏంటంటే మరణము లేనిదానా. జనన మరణములు లేని వారు నిత్యులు, నిత్యమైన దాన. నిత్యము అన్నది కేవలం ఒకటే, అది సత్యమే. సత్యము అనగా పరమాత్మయే. పరమాత్మవే నీవు తల్లి అంటే పరమాత్మకి తన్మాయాకి అభేదము. ఇది ఎంత అనాదో అది అంతే అనాది, ఇది ఎంత అనిర్వచనీయమో అది అంతే అనిర్వచనీయము. అలా అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఇది తెలిసి చదివినా తెలియక చదివినా దాని భక్తి తీరాలి. కనుక స్తోత్రములో అమ్మవారి తత్వాన్ని ప్రకటించాడా బ్రహ్మ, ప్రకటించలేదా? నీవు పుట్టుకలేని దానివి, తర్వాత భూదేవికి పుత్రురాలుగా పుట్టావు అంటాడు. మరి అంటే అలా ప్రకటించుకోబడింది. మీరు ఇంకోటి గమనించండి, ఏ పుస్తకమైనా తీసుకోండి, అమ్మవారి శక్తిగా చెప్పినటువంటి ఏ పాత్ర పేరైనా తీసుకోండి. మీరు సీతగా తీసుకోండి, లేకపోతే భారతకాలంలో ద్రౌపదిగా తీసుకోండి, ఇంకో పేరు తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా ఆవిడ జన్మని ప్రకటమైన చెబుతారే కానీ ఇలా పుట్టిందని ఎక్కడ చెప్పరు. అగ్నిగుండంలోంచి ఆవిడ వచ్చింది, చిరగ్రహుడ సంభూత దేవకాయ సంభూత. అట్లా అమ్మవారు పుట్టడం అంటూ ఉండదు. అయ్యా ఆవిడ ప్రకటన అవుతుంది. ప్రకటమై తన లీలా విశేషాలు ప్రకటించి మళ్ళీ ఉపసంహరించుకుంటూ ఉంటుంది. అలాంటి శక్తివంతమైనటువంటి దానా. తర్వాత ఇట్లా మునీంద్రులకు శత్రువులైన దుష్టరాక్షసుల దుఃఖం నుంచి జయించేదానా. మళ్ళీ ఈ మునీంద్రులెవరు, ఈ దేవతలెవరు, ఈ రాక్షసులెవరు అని ఒకసారి ఆలోచిస్తే ఉత్తరోత్తర కాలంలో రాబోయే భగవద్గీతలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే, మనలో ఉన్న ఆసురీ సంపద, దైవీ సంపద ఈ మనిషిలోనే ఉన్నాయి. కనుక దేవతలోనూ కొత్తగా రారు, రాక్షసులను కొత్తగా పుట్టాడు. మనలో కలిగేటటువంటి మానసిక వ్యాపారంలో జరిగే అనేకమైనటువంటి చిత్ర విచిత్ర ధోరణులే ఈ రకాలుగా ప్రకటించబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ అదుపు చేసి మంచిని రక్షించేదానా అంటే సాత్వికీ గుణాన్ని రక్షించడానికి, ప్రేరేపించడానికి, తామసీ గుణాన్ని ఆసురీ గుణాన్ని తీసేయడానికి, మధ్యలో ఉన్న అటు ఇటు ఊగిదలాడే రాజస గుణాన్ని తొలగించడానికి, తద్వారా మోక్ష హేతువు అయ్యేటటువంటి తల్లి నువ్వు నీకు నమస్కారము అని ఇట్లా అనేక విధాలుగా. తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వాడతారండి. ఘ్రాణముత్తమం తే స్మితాననేతే ధరశ్చోరుో బింబసన్నిభ అద్య వైశ్వయా మూలకాసురో మారితోరణే తారితావయం. అమ్మాని మూలకాసుడు చెప్పాము, మేమంతా రక్షించబడ్డామని చెప్తూ ఆమె శ్వాస ఈ ప్రపంచం అంట. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఎవరండి? ఆవిడే కాదుగా. ఆవిడ సర్వవ్యాపక శక్తిని చెప్పారా చెప్పలేదు బ్రహ్మగారు? బ్రహ్మస్తోత్రము చేశారు అని ముందుకు వెళ్ళిపోతుంది, అంత విషయం కాదు. కానీ ఇది ముఖ్యమైన విషయము. అమ్మవారి తత్వాన్ని ప్రకటించేది ఈ 9 శ్లోకాల్లో కూడా మనకి చాలా విస్తృతంగా చెప్పారు. ఇట్లా విని ఆ స్తోత్రాన్ని విన్న తర్వాత మనసుగా మిగతా వివరాలన్నీ చెప్పారు. ఎవరు చెప్పారయ్యా? ఇది వింటే ఏమవుతుందయ్యా అంటే కనుక బ్రహ్మణేరితం నవకముత్తమం భాస్కరోదయే పఠతి యః సర్వవాంఛితం లభతి. సో సహా అక్కడ డౌటే లేదయ్యా నువ్వు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. అని చెప్పి అందరినీ రక్షిస్తావమ్మా అని చెప్పి ఎవడైతే చదువుతాడో రామ పరబ్రహ్మ సన్నిధికి పొందుతాడు అని చెబుతాడు. అయిన తర్వాత నాయన ఇక్కడ దాకా వచ్చావు కదయ్యా, ఇంతకుముందు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ అనే మాట వినండి. విభీషణుడు వచ్చి ఏమని అడుగుతున్నాడు? ఇది స్తుత్వా బ్రహ్మ వస్త్రాలంకారమండలై సీతాం రామం చ సంపూజ్య రాఘవేణ విపూజిత అని చెప్పి ప్రయయౌ రామమామంత్ర్య సత్యలోకం మనోరమం తతో భీషణ ప్రాహ లంకాయాం నత్వయా పురా. అయ్యా ఇంతకుముందు వచ్చినప్పుడు లంకలోకి రాలేదు,
ఎక్కడ చెప్పాడు ఇది? మరి వాల్మీకి రామాయణం చెప్పాడు. ఇప్పుడు నేను రాను తర్వాత వస్తానే పట్టాభిషేకం చేసేది వెళ్ళిపోయాడు. ఎక్కడ చేయలేదు పట్టాభిషేకం? లంకలో చేయలేగా విభీషణ పట్టాభిషేకం. అక్కడ దీర్ఘ శరణాగతి యొక్క లక్షణాన్ని చెప్పారండి. రామాయణము దీర్ఘ శరణాగతి అని అంటారు కదా వాల్మీకి. ఆ దీర్ఘ శరణాగతి చెప్పి దాని కంటిన్యూయేషన్లో ఇక్కడ మనకి ఆత్మజ్ఞాన ప్రబోధ జరుగుతుంది అని కూడా ఈ రెండింటికి అనుసంధానం చేసుకునే అవకాశం ఉందని నాకు అనిపించింది. పెద్దలు దాన్ని ఆమోదిస్తే సంతోషం, తప్పని చెబితే నాకు సరిదిద్దితే మరీ సంతోషం. సరే అని నువ్వు రాలేదయ్యా ఇప్పుడు రా అని చెప్పి రాముడి లోపలికి తీసుకువెళ్ళి రాముడికి సకల సత్కారాలు చేస్తే విభీషణుడు ఆయన సత్కరించి అనేకమైనటువంటి వస్త్ర విశేషాలు ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ ఇంకో విశేషమైన మాట చెబుతాడు. రావణాసురుడు తన నిజ మందిరములో పెట్టుకున్నటువంటి శిలామయమూర్తిగా ఉండేటటువంటి కపిల వరాహమూర్తి యొక్క విగ్రహం ఒకటి ఉన్నది అని అంటాడు. వరాహమూర్తి వరకు బాగుంది. ఈ కపిల వరాహమూర్తి ఏమిటి అన్నది నాకు పూర్తిగా అవగతం కాలే. ఆలోచించా చాలాసేపు. అయితే కపిలుడి గురించి వస్తే కపిలుడు సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించిన వాడు కపిలుడు. మరి ఆ కపిలుడికి ఈ వరాహమూర్తి ఎట్లా అనుసంధానం అవుతుంది? ఈ మెరిక తెగల పూర్తిగా తెగనప్పుడు ఏం చేయాలంటే దీనికి కూడా మనకు లెక్క ఉందండి. ఏదైతే మనకు అంతుబట్టి కొరుకుపడదో అది ఇచ్చినట్టుగా ఒప్పేసుకుని ముందుకు పెట్టుకోవాలి. కనుక రావణాసురుడు అర్చించినటువంటి విశేషమైనటువంటి ఒక మూర్తి కపిల వరాహమూర్తి అని రావణాసురుడి పూజా మందిరంలో ఉన్నది అని అంటాడు. అని అది నాకు కావాలి అని రాముడు అడిగాడండి. అంటే ఇప్పుడు రాముడి కోరికలు పాడు ఉన్నట్టుగా కాదండి. ఎందుకంటే ఇది ఇంద్రుడి దగ్గర నుంచి అపహరించుకుని రావణాసురుడు తెచ్చి తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఇంద్రుడి దగ్గర నుంచి అపహరించుకొచ్చినటువంటి ఆ కపిల వరాహమూర్తి విగ్రహాన్ని రాముడు అడిగి మళ్ళీ ఇంద్రుడు అప్పచెప్పాడు. ఆయన ఏం పెట్టుకోలేదు. ఎట్లా? మళ్ళీ మనం వామనావతారంలోకి వెళ్తే అక్కడ జరిగిన ఘట్టమే ఇది. ఎందుకు అడుగుతున్నాడయ్యా పుట్టడు అంటే అపహరించిన ఆయన ఒప్పచెప్పడానికి ఉపేంద్రుడు. కనుక మనసా కపిలేనైవ పురామూర్తి నిర్వహిత చిరకాలం తమారాజ్య లత్వా మహోతాతుయా. సరే ఇట్లా చెప్పిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా తన పుష్పక విమానంలో పెట్టించుకున్నట్ట. అక్కడి నుంచి చిత్రమైన కల్పన సీతాదేవి వీళ్ళందరూ వెళ్ళారు మరి అక్కడికి. ఇక ఇక్కడండి మీకు చూపిస్తా అని చెప్పి సీతాదేవి తీసుకెళ్ళి ఇక ఇదే అశోకవనం. ఈ అశోకవనం ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు దుఃఖపడ్డాను, ఈ చెట్టు కింద స్నానం చేశాను, ఫలానా ఇది ఆ త్రిజట నుండి త్రిజట ఇలా ఆ త్రిజటను గుర్తు చేసుకోవటము. ఇట్లా ఆ లంకానగరంలో అన్ని తిరగడం అనే విశేషాల్ని కాసేపు మనకి చెబుతాడు. చెప్పి ఆ త్రిజటను వెతికి పిలిపిస్తాడు. తర్వాత ఆ త్రిజటకి వస్త్రాలంకారం నుంచి సన్మానిస్తాడు. వీళ్ళిద్దరు ఆడవాళ్ళిద్దరు సన్మానం చేసి విభీషణుడితో సహా పుష్పక విమానం ఎక్కి బయలుదేరతారు అన్నాడు. అంటే విభీషణుడు వచ్చినప్పుడు ఏం చేయాలి మరి రాజ్యాన్ని తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి విభీషణుడు తన మంత్రికి లంకాపట్టణ భారాన్ని అప్పగించి రాముడితో కలిసి పుష్పక విమానాన్ని ఎక్కాడు. ఎక్కినప్పుడు మరి రాముడు ఏం చేస్తాడంటే అండి తన ధనస్సుతోటి, ఇది గమనించాల్సిన విషయము, రాముడు తన ధనస్సుతోటి ఆ లంకాపట్టణాన్ని ఇట్లా సున్నదుట్టని చుట్టాట. ఈ చక్రం వలయంలో ఉన్నంతకాలం నీ రాజ్యానికి ఏడలేదు అన్నట్టు. అంటే రాముడు మనని ఆవరించి ఉంటే మనకి ఏ భయము లేదు. అందుకనే రావణాసురుడు వచ్చింది. కనుక రాముని యొక్క అండలో ఉన్నప్పుడు మనకి భయం లేదు. రాముని వారము మాకేల విచారం అంటే ఇవన్నీ చదువుతానే వాళ్ళకి అన్ని బోధన కలిగింది. చిన్న మాటలు చేస్తే మనం పట్టించుకో, అంతే తేడా. కనుక రాముని పాదాలు పట్టుకున్నవాడు ఎవడైనా, ఎలాంటి వాడైనా, ఏ సందర్భంలో అయినా రక్షణ పొంది తీరుతాడు అని చెప్పడానికి ఇదిగోనయ్యా నాయన రాక్షస నాయక, నేనే ఈ ధనస్సుని నీ యొక్క రక్షణకై అంతటా తిప్పితినో ఆ ధనురేఖ అన్యుల
అని ఈయన బాణం కూడా ఇచ్చాట. ఇచ్చి ఇది నా బాణము, మిక్కిలి తీక్ష్ణమైనది, నీ ప్రాణమునకు రక్షకమైనది. బాణహస్తుడనై నిన్ను ఈ చాపరేఖ, బాణహస్తుడవైన నిన్ను ఈ చాపరేఖ ఏమీ చేయలేదు. ఈ రాముడు ఇంతకీ ఎవడికి వరమిస్తున్నాడు ఇక్కడ? విభీషణుడికి కదా. నా బాణంతో నీ చుట్టూ ప్రొటెక్షన్ తీశానా, నా పేరు కలిగిన బాణం నీ చేతిలో ఉన్నంతకాలం ఈ వలయం నిన్ను మాత్రం ఏం చెయ్యదా అంటే, రామ రక్షణలో ఉండి రామ మంత్రాన్ని నా నామముతో ఉన్న ఈ బాణమును నీకు ఇస్తున్నా అన్నాడు. అంటే దాన్ని రామారామ రాయించుకున్నాడనా? కాదు. రామనామస్మరణం అనేటటువంటి బాణం ఎవరి దగ్గర ఉంటుందో వాడికి రామరక్ష ఎల్లప్పుడూ ఉంటుంది. వాడిని ఎటువంటి నాశనము ఆ రామరక్ష చెయ్యదు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడండి ఇక్కడ రాముడు. పక్కవాడికి చెప్పట్లా, అక్కడి నుంచి మనకి బోధ జరుగుతోంది ఇక్కడ. ఇట్లా చేసిన తర్వాత అప్పుడు ఆయన ఆ రామనామాంకితమైన ధనుస్సు బాణానికి నమస్కారం పెట్టాట విభీషణుడు. ఇట్లా అయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఆ కపిల వరాహమూర్తిని తన పూజా మందిరం, తన రామ మందిరంలో ప్రవేశించి అక్కడ ఉంచాట హాయిగా. తర్వాత సీతమ్మ వారు కూడా తన ప్రతిజ్ఞ ప్రకారము అన్ని వ్రతాలకి ఉద్యాపనలు చేసింది. అంటే ఎన్ని వ్రతాలు రాముడు లేనప్పుడు రోజులు చూడండి, అవన్నిటికీ కూడా రాముడు రాగానే ఉద్యాపనం చేసి, అట్లాగే ఈ వరాహమూర్తిని ఒకనొక సందర్భంలో మంచి సందర్భం చూసుకుని శత్రుఘ్నుడికి దానం ఇచ్చేశాడు. ఈ మూర్తిని శత్రుఘ్నుడికి ఎందుకు ఇచ్చారో తర్వాత విశేషాంశం, దాని తర్వాత తక్కువ చూద్దాం. తర్వాత ఆ విధంగా ఇందాక గురువు గారు చెప్పినట్లు అన్ని రకరకాలైన ధ్యానాలు చేసి బ్రాహ్మణులను, దేవతలను, ఇతరులను, అందరి లోకులను వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టాడు. ఇందాక గురువుగారు చెప్పారని చెప్పుకున్నాం కదా, ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైనటువంటి ఆనందం కలిగించే లక్షణం రాజుది అని. అవి ఇక్కడికి మనకు అన్వయం అవుతుంది. ఇలా ఉండగా కథ ముందుకు తీసుకెళ్తే లవణాసురుడు అని ఒకడు ఉన్నట్ట. వీడెవడు అంటే యమునా తీరంలో మునీంద్రులు అందరూ కలిసి లవణాసురునికి ఎంతో భయపడి భార్గవచ్చవనములను ముందు పెట్టుకుని తమ శిష్యులతోటి వెళ్ళి రాముణ్ణి ప్రార్థించారట, అయ్యా మమ్మల్ని రక్షించు వీడి నుంచి అని. ఈ రావణాసురుడి గురించి ప్రార్థించాలని అయోధ్యకి వెళ్తే రాముడు అన్నమాట ఏమిటంటే, వాళ్ళు వస్తారు అయోధ్యకి వెళ్ళి రాముడిని అడగడానికి వెళ్ళారట. ఏమంటే నేను మీ భృష్యుండండి, ఆజ్ఞాపించండి, నేను ఏం చేయాలి మీకు అని అడుగుతాట. అంటే తనని నమ్మిన వారిని తాను ఎలా రక్షించుకుంటాడో ఆ రామ కారుణ్యాన్ని ఆ ఒక్క వాక్యంలో మనం దర్శించాలి. ఇట్లా అయ్యా మధు అనే రాక్షసుడు ఉండేవాడు, ఆ మధు అనే రాక్షసుడు చంపాడు కాబట్టి నీకేమో మధుసూదనుడు అని పేరు వచ్చింది. ఇగో వాడి కొడుకే వీడి లవణాసురుడు, వీడి సంగతి ఒకసారి చూడాలి స్వామి నీవు అని అంటే, నాయన మీరేం భయపడద్దు, లవణాసురుడిని మట్టు పెడతాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయాన్ని వదిలేసి హాయిగా వెళ్ళండి అని వారికి ఒక అభయాన్ని ఇచ్చి పంపించి శత్రుఘ్నుడిని పిలిచి ఈ లవణాసురుడిని చంపమని చెప్పి పంపిస్తాడు. ఇట్లా శత్రుఘ్నుడిని పిలిచి నువ్వు వెళ్ళి ఆ లవణాసురుడిని చంపవయ్యా అని చంపించి నీకు ఆ రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తానంటే శత్రుఘ్నుడికి, అన్నా నాకు ఆ రాజ్యం వద్దు ఏమొద్దు, నీ పాదాల దగ్గర ఉండని, నిన్ను నుంచి దూరము చేసే ఏ భోగము నాకు వద్దు. శత్రుఘ్నుడి వాక్యం ఏంటంటే, నిన్ను నుంచి దూరము చేసేటటువంటి, నీ సన్నిధానమును దూరము చేసే ఏ రాజ్యము నాకొద్దు అంటే, అప్పుడు యూపకేతు సుబాహు అనే ఇద్దరిని ఆ రాజ్యానికి అభిషిక్తుల్ని చేసేసి, సో అంటే మన వాడు ఇక్కడే ఉన్నట్టు కంటిన్యూ కదా. శత్రుఘ్నుడు మనకి నేర్పిన పాఠం ఏమిటి? లాలసకి లోను కాకుండా రాజ్యము అంటే చాలా అనుభవించదగినటువంటి విషయం, అంటే ఉత్తంగా అనుభవించదగి లౌకికానందములకు దూరముగా ఉంచు. ఎన్ని లౌకికానందాలను మనకి ప్రేరణ కలిగించే ప్రయత్నం చేసినా వాటికి మనం అనుగుణంగా పోకుండా
లేదంటే వాడు పిచ్చోడు అనవసరంగా వదిలేస్తున్నాడు, వీడు ఉంటే సరిపోయి అన్నయ్య గారికి సేవ చేసుకుంటూ ఉండాలి అనే లౌకికమైన భావాన్ని పక్కకు పెట్టాలి. కనుక సరే లవణాసురుడిని చంపాడు. ఎటువంటి ఇది అయిన తర్వాత ఇందుకే లవణాసురుడిని ఎట్లా సంహరిస్తాడు అదో టెక్నిక్ చెప్తాడు. మళ్ళీ రావడే చెప్తాడు ఆ టెక్నిక్. ఎలా చంపాలా నాయన అంటే, నువ్వు పని చేయవయ్యా, నీకు బాణం ఇస్తాను నేను. మళ్ళీ బాణాన్ని తీసుకోవడం రావణ కొనాలో బాణం తీసుకుంటే తమిళ రామాలంటే ఉండవే అంటే రామనాథం అనే బాణం తీసుకుని లవణాసురుడు దగ్గరికి వెళ్ళాడు. ఈ లవణాసురుడు ఏం చేస్తాడు, రాసురుడు కదా, మరి రాత్రి అయితే టిఫిన్ చేయాలి, టిఫిన్ భోజనం చేయాలిగా. బీపీ షుగర్ ఉంటే పలహారం చేస్తాడు, అవి లేకపోతే భోజనం చేస్తాడు. అందుకని ఏం చేయాలి, అడవిలోకి పోవాలి. అడవిలోకి పోయి జంతువుల్ని వాటన్ని పీక్కు తిని రావాలి. ఆకలిని ఆపుకోవటం కోసమని ఎప్పుడైతే ఆకలిని తప్పుకోవటం కోసం ఎప్పుడైతే లవణాసురుడు అడవిలోకి వెళ్ళి జంతువులన్నింటినీ చంపి తెగ తిని మళ్ళీ వెనక్కి అడవి నుంచి వస్తుంటాడు చూడు, అప్పుడు సరిగ్గా వాడు ఎదుర్కొంటాడు బాణం పట్టుకుని అన్నాడు. అంటే వాడు అనార్హుడు, వాడి దగ్గర ఏ ఆయుధాలు లేవు, యుద్ధానికి సంసిద్ధుడుగా లేడు వాడు అక్కడ. ఆ సందర్భంలో ఎదురుగా నిలబడమన్నాడు. నిలబడిన తర్వాత వాడు రాగానే వాడికి వేరే కోపం రావటం, యుద్ధం చేయడానికి ప్రయత్నించడం, వాడు బాణం వేయటం, ఆయన హతుడవటం, ఇవన్నీ మామూలుగా జరిగిపోయాయి. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యాన్ని సుబాహు అనే వాడికి తాపి వాడికి ఇచ్చేసి మధుర అనే పట్టణాన్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ ఒప్పజెప్పేసి మళ్ళీ నా వద్దకి తొందరగా వచ్చేయి అంటాడు శత్రుఘ్నుడు. ఎందుకంటే శత్రుఘ్నుడు చెప్పాడు, నీ పాదాలు వదిలిపెట్టి నేను పోను అన్నాడు కదా. అందుకని సరే ఇక ఈ పదంగా ఈ యాక్షన్ ప్లాన్ నీకని ఇప్పుడు చంపినవాడు రావడం శత్రుఘ్నుడు, అది ప్రశ్న. చంపినవాడు రావడం శత్రుఘ్నుడు. నా బాణం తీసుకెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి, వాడు ఇలా వస్తాడు, ఇలా చెయ్యి, ఈ చేసిన ఈ పని చెయ్యి, దాని దగ్గర రా అన్నాడు. అదే చేశాడు. ఈ చేసినోడు రావడం శత్రుఘ్నుడు. అంటే దైవీ కృప లేకపోతే మానవుడు ఏది సాధించలేడు. దైవానుగ్రహం సంపూర్ణైతేనే వాడు ఏ కార్యాన్ని సంకల్పించినా సిద్ధించబడుతుంది. కనుక దైవమునకు శరణాగతి చేయడం అన్నది ప్రధానమైన విషయము. ఇది అయిన తర్వాత ఆ ఊళ్ళు వాటి గురించి చాలా విస్తారంగా రాశారండి. ఏదో 5,000 గుర్రాలు ఉన్నాయని, 2,500 రథాలు ఉన్నాయని, 900 ఏనుగులు ఉన్నాయని, 1000 పదార్థాలు ఉందని, ఇట్లా రకరకాలైనటువంటి విశేషాలన్నింటి వాళ్ళు ఎట్లా ఉన్నారో అని చెప్తాడు. తర్వాత ఇక్కడికి శత్రుఘ్నుడు అయిపోయాడుగా, శత్రుఘ్నుడు అయిపోయాడు. తర్వాత ఇంక మిగిలిన వాళ్ళు ఎవరైనా తమ్ముడు భరతుడు లక్ష్మణుడు ఉన్నారు. కనుక మళ్ళీ వీళ్ళు కూడా ఇట్లాగే భరతుడికి లక్ష్మణుడికి కూడాను వాళ్ళు వాళ్ళ మేనమావ దగ్గరికి వెళ్ళి ఉండి వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత వాళ్ళకు కూడా రాజ్యాలు ఇవ్వటం. వాళ్ళ రామచంద్రస్వామి ఏం చేస్తాడు, లక్ష్మణుడు పిలుస్తాడు. లక్ష్మణుడు పిలిచిన ఆయన, మీ ఇద్దరు కూడా మీ కొడుకులకి ఇగో ఈ పశ్చిమ దిక్కు వైపు ఉన్నవన్నీ రాజ్యం ఇవంతా తీసుకోపో, నువ్వేమన్నా ఫలానా తీసుకోపో అని ఇట్లా రాజ్య విభాగం చేసి భరతుడికి లక్ష్మణుడికి వారి పుత్రులకి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టే ఏర్పాటు చేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడి ఆజ్ఞను స్వీకరించి ఆ ఎవరెవరైతే శత్రువులు సంహరించారో వాళ్ళందరినీ చేసి వారి పుత్రుల్ని దానికి రాజ్యాభిషిక్తుల్ని చేసి మళ్ళీ వచ్చి అన్నగారి పాదసేవలో చేరిపోయాడు అంటాడు. ఎవరు ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చి చేరడమే. ఈ విధంగా ఆయన తన లీలా విశేషము ఏ రాక్షసుని ఎలా చెప్తాడు ఆ వివరాలని చెప్తాడు. ఇది అయిన తర్వాత రామదాసు గారు చెబుతున్నారు. రామదాస అథ రామో రహసీతా సోద్యేగభవచ్చదనై అవస్థిత అవనిస్తా నృపాన్ భేదు పుత్రాభ్యాం బంధుధృపై. అంటే మరి ఒక్క శ్లోకం కూడా మూలంలో చదవకుండా కథ చెప్పుకోవటం తప్పు కాబట్టి ఒక శ్లోకాన్ని పైకి అనుకున్నది. ఇప్పుడు రాముల వారు ఏం చేశాడయ్యా అంటే సర్వ భూమండల దిగ్విజయ యాత్ర ప్రారంభం చేశాడు. ఈ వాక్యం చదవగానే నాకు గుర్తొచ్చింది, నాకు అనిపించిన భావం ఏంటంటే మళ్ళీ ఇది నా భావం కాబట్టి నా సొంతం కనుక నేను తప్పుపోయే సర్వ హక్కులు నాకు ఉన్నాయి. సరే, మనకి ఎక్కడికి పోయినా కూడా మీరు గమనించండి, ప్రపంచంతో అక్కడ ఏ చోటికి పోయినా ఇగో రాముల వారు ఇక్కడికి వచ్చేళ్ళారు, రాముడు సీత ఇక్కడికి వచ్చేళ్ళారు అంటాడు.
ఏమయ్యా రాముడు ఎక్కడ వాడు ఇక్కడికి రావడం ఏంటయ్యా మీరు గట్టిగా అంటే ఊరికే ఉదాహరణగా చెప్పాలంటే మన శేఖర్ గారు పిండి ప్రోల్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏదో దొంగతనం ఉంటుంది, రాముడు ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చున్నాడు కాసేపు అందుకని రాయికి మేము పూజ చేస్తున్నాం అంటాం. అది ఉందనే తెలియదు ఓ మాట వస్తాయి. ఇట్లా మనకి అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో కుగ్రామాల్లో సైతము రాముడు వచ్చి వెళ్ళాడు అనే విశ్వాసముతో నమ్మికతో ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఒక పవిత్ర భావంతో చూస్తున్నారు. మనకి అనేక ప్రదేశాలు కనపడతాయి. ఈ భాగాన్ని రాముల వారి సర్వభూమండల దిగ్విజయ యాత్ర అనే ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు అవి నిజమేమో అనిపించింది. ఎందుకంటే ఈ ఎక్కడెక్కడికి వెళ్ళాడండి రాముడు ఈ ఘట్టంలో ఈ కాండలో 7వ కాండ 7వ సర్గ రాజ్యకాండలో 7వ సర్గలో భరతఖండంలో రాముని విజయ గాథ దాని క్యాప్షన్. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళలేదు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళలేదు అని రామచంద్రుడు రహస్యంగా చిన్నగా సీతతో నేను నా పుత్రుల్ని తమ్ముల్ని వెంట తీసుకుని భూమిలోని రాజులందరినీ జయించడానికి వెళ్తున్నాను అంటాడు. సర్వభూమండల యాత్ర చేస్తున్నాడు ఆయన. మరి సర్వభూమండల యాత్ర చేసినప్పుడు హైదరాబాద్లోనూ లేకపోతే పిండిపురంలోనూ రావడానికి అబ్జెక్షన్ ఉంది, ఎక్కడ పడితే రావచ్చు అని చెప్తే ఆ మాట విని సీతమ్మ అందుట ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు ఒక్కళ్ళే పోతే కాదు అయినా నా వల్ల కాదు మిమ్మల్ని ఇచ్చిపెట్టడం నేను కూడా వస్తున్నాను అంటాడు. ఈ మాట ఆవిడ అనగానే మీరు విజయయాత్రకి వెళ్తున్నాడు జైలుకి వెళ్తున్నాడు నాకు ఇంకా అర్థం కాలేదు అనగానే లక్ష్మణుడి భార్య మేము వస్తామంటాం. ఇక మిగతా వాళ్ళు అంటే తమ్ముళ్ళ పెళ్ళాలు తన భార్య పిల్లలు వచ్చిన ప్రతి వాడు ఇక వీడు బయలుదేరితే మిగతా వాళ్ళందరూ వస్తారుగా. ఇవందరినీ తీసుకుని సుమంత్రుడు ఈయన మంత్రి నాయన నువ్వు రాజ్యాన్ని చూసుకున్నా సుమంత్రుడు గొప్ప చెప్పి వీడు బయలుదేరాడు. ఈ జ్యేష్ఠయాత్రలో బయలుదేరి అని చేత నేను కూడా మీతో వస్తున్నావు అని చెప్పంటూ యాత్రారంభ ప్రారంభములో వీళ్ళు సాంబమూర్తిని సంపూజించాడు రాముడు అంటాడు. ఆ విధంగా రాముడు దాన్ని ఏమంటారు సాంబమూర్తిని అర్చించి పురాణ శ్రవణం చేసి దాన ధర్మాలు చేసి ప్రయాణ సన్నాహాలన్నికి అవసరమైనవన్నీ తీసుకుని మహాగణపతిని పూజించి నాంది శ్రాద్ధము చేసి ఇది నాంది శ్రాద్ధం ఇక్కడ నాంది శ్రాద్ధం అంటే పితృదేవతలు తృప్తిపరిచేదే కదండి క్రియ. అంటే పితృదేవతలు కూడా వారు చేయాల్సిన ప్రక్రియ ఏదైతే చెప్పబడిందో విధివత్తుగా చేసి అన్నీ కూడా చేసి ఘృతశాస్త్రమును కూడా చేసి ఇట్లా చేయాల్సినవన్నీ చేసి కామధేనువును కల్పవృక్షమును పుష్పక విమానమును పారిజాత వృక్షమును చింతామణి కౌస్తుభరత్నమును వేరువేరుగా పూజించి అంటే ఇంత ప్రక్రియ చేస్తే గాని ఆయన బయలుదేరలేదు జైత్రయాత్రకి దిగ్విజయ యాత్రకి బయలుదేరలేదు. అట్లా అందరినీ తీసుకుని పుష్ప విమానానికి వెళ్ళారు, ఎక్కి కూర్చున్నారు, సుఖంగా తోచింది, ఎవరెవరు వాళ్ళ వాహనానికి వెళ్ళారు. ఇక్కడ ఆ విమానం ఎట్లా ఉంది దాని వ్యవహారం ఏమిటి అని చెప్పి విమానం ఎక్కి ముందు ఏం చేద్దాం అంటే పూర్వ దిక్కు పోయి అన్నట్ట తూర్పు వైపు ప్రారంభం చేశాడు. పూర్వ దిక్కులకు వెళ్ళనున్నట్టు ఆజ్ఞాపించాడు. తూర్పు పోయి అన్నాడు. అట్లా వెళ్ళి విమానంలో ప్రయాణిస్తూ సుమంతుడికి తన రాజ్యభారాన్ని అప్పచెప్పి జాగ్రత్తగా చూడబోయా అని చెప్పి పూర్వదేశ రాజులందరినీ కూడా జయించాడు. వాళ్ళు సమర్పించినటువంటివన్నీ స్వీకరించాడు. అట్లా ఒక్కొక్కటి మగధ దేశానికి వెళ్ళాడు, ఫలానా దేశానికి వెళ్ళి కేరళ ఆంధ్ర కర్ణాటక వరుసగా ప్రవేశించాడు. కొంకణ దేశస్తుల రాజులను జయించాడు, మహారాష్ట్ర దేశ రాజులను జయించాడు, విరాట దేశ రాజులను జయించాడు, ఉజ్జయినికి వెళ్ళాడు. ఇట్లా రకరకాలుగా ఏ ఏ ప్రాంతాలకు ఆయన వెళ్ళాడో అన్ని ప్రాంతాల వివరాలు గంగా నది అక్కడ ఒక చోట యుద్ధం వెళ్తుంటే అందరూ కప్పంగా అట్లా అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది చంద్రవంశ రాజులైన 3 ఉన్నారట. వీళ్ళు ఇంత భయంకరంగా యుద్ధం నువ్వు దిగ్విజయం లేదు నువ్వు నన్ను గెలువు అన్నారట. అంటే అక్కడ ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందో చెప్పడానికి ఒక్క వాక్యంలో ఒక్క పదంలో చెప్పేశాడండి. గంగా నది రక్తపూర్ణమైనది అన్నాడు. అంటే అంత భయంకరమైన భీకర యుద్ధం జరిగిందనమాట. అప్పుడు శ్రీరాముడు వాళ్ళని జయిస్తాడు. తర్వాత ఏమైనా మిగతా వివరాలన్నీ తీసుకొచ్చి
ఇలా గుర్జర దేశం ప్రవేశించాడు, ఆ దేశం ప్రవేశించాడు అని ఆ విధంగా రాముడు అనేకమైనటువంటి దిక్కుల 4 దిక్కుల వైపు కూడాను అన్నీ జయించి యవన దేశ రాజులందరినీ దుమ్ము దులిపి తన దేశానికి వచ్చి అటు మీద ఉపాస్యులైనటువంటి నరనారాయణను చూసి తదుపాసకుడైన నారద మహర్షిని చూసి భారతదేశానికి వచ్చి ఈ తర్వాత మనోహరమైనటువంటి హిమాలయ ప్రాంతాన్ని చూపాడు అని అంటాడు. హిమోత్పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడండి 1000 యోజనముల విపులము 23,000 యోజనల నిడుపు కలిగినటువంటి 9,000 యోజనల మహా విస్తృతమైనటువంటి అని ఆ హిమాలయ పర్వతాల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పి తర్వాత అక్కడి నుంచి జంబూ ద్వీప వర్ణన చేస్తాడు. ఈ జంబూ ద్వీపం ఎంత విశాలంగా ఉంది, ఎంత పొడుగు వెడల్పు, 34,000 యోజనలు కొంతగల వృత్తము, ఇవన్నీ కూడా రామస్వామి అక్కడ అన్ని చేరాడని చెప్పి ఆ ప్రకారంగా జంబూ ద్వీపం గురించి వివరాలన్నీ చెప్పి జంబూ ద్వీపాన్ని కూడా ఆయన దర్శించి వచ్చాడు అని చెప్పి తర్వాత కుష మొదలైనటువంటి 2,00,000 యోజనాల పరిమితి గల 7 దేశాలని కూడా ఆయన జయించాడు. జయించిన తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని ముందు చెప్పుకుంటే గానీ ఇవాళ ఈ కథాభాగాన్ని ఉపసంహరించకూడదు. అదేమిటంటే యతి శూద్ర వృద్ధ శిక్షణము అనేటటువంటి పదవ సర్గ. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఇది మనకి చాలా పెద్దలు కథల్లో చెబుతుంటారు. మనకి చిన్నప్పుడు కథల్లో చెప్పినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది, కానీ ఇందులో దానికి మూలం మనకు కనపడుతుంది. నేను రాముడు కొలువు తీరు ఉన్నట్ట. రాముడు కొలువు తీరుంటే బయట కుక్క పొరిగిందిట. కుక్క పొరిగితే ఎండు కనుక్కోవయ్యా అన్నట్ట, లేదు దాన్ని ప్రవేశపెట్టి లోపలికి అన్నట్ట. కుక్క పొరిగింది, ఏదో కుక్క పొరిగిందని తరివేశాడు. మర్నాడు పొరిగింది, మళ్ళీ తరివేశాడు. 3వ రోజు పొరిగింది. అరే 3 రోజుల నుంచి మరుగుతుందిరా కుక్క, దాన్ని ప్రవేశపెట్టి నా దగ్గరికి అన్నట్టు రాముడు. అంటే ఆ కుక్కతో నేను సభలోకి రమ్మంటున్నాడు రాముడు అని అంటాడు. అంటే ఆ కుక్క అంటుంది, విష్ణు మందిరములోనికి, యజ్ఞవాటిక వద్దకు, హోమశాల సమీపమునకు, బృందావనము వద్దకు, రాజసభలోనికి, రాజమందిరము వద్దకు, మఠములోనికి, గోష్టము వద్దకు, పుణ్య స్థలముల వద్దకు, పుణ్య తీర్థముల వద్దకు, ఇట్లా పాకశాలలోకి ఫలానా స్నాన సంధ్యాచ ప్రవేశులకు పాపిష్టులకు మేము వచ్చుటకు అర్హులము కావు అని ఈ విషయం రాదు చెప్పండి. రమ్మన్నవాడు రాదా, ఇక్కడ రాకూడదు నేను అది వాడు చెప్పబోయేటుంది. వీడు పోయి చెప్తే అప్పుడు రాముడి పరిస్థితి చూడండి. రాముడికి చెబితే ఆయన ఏం చేశాడు తెలుసా? అందరూ ఆశ్చర్యపోతే నా పాదుకలు ఇవ్వండి అన్నట్ట. రాముడు పాదుకలు వేసుకున్నాడు, తొడుక్కుని రక్త దండాన్ని చేత పుట్టుకున్నాడు. అందరితో కలిసి ఆ కుక్క దగ్గరకు వచ్చాడు. ముద్ర, ఉంగరాలు, రక్తహారాలు, కౌస్తుభాలు అన్నీ వేసుకుని కిరీటము, కుండలతో అన్నీ వచ్చి రాజుగారికి వచ్చి కుక్క దగ్గరకు వచ్చి నా ఇప్పుడు ఈ సంగతి ఏంటి చెప్పన్నాడు. ఏంటంటే ఒక యతి నన్ను అనవసరంగా కొట్టాడు, వాడిని శిక్ష వెయ్యండు. శిక్ష వెయ్యంటే యతిని పిలిపిస్తున్నాడు. యతి వచ్చాడు. ఏమిటయ్యా, లేదండి నేను అడుక్కుని తెచ్చుకున్న అన్నం ఏదో ఉంది, అది ముట్టుకుంది, ఇది ముట్టుకుంటే తినలేను, నా ఆకలితో కోపంతో కొట్టిన మాట వాస్తవమే. ఏమయ్యా ఎత్తిపోయి వంట కొట్టా తప్పు కదా, దానికి కాలు విరిగింది కదా అంటే మరి శిక్ష వేయాలి. ఏం శిక్ష వేయమంటావయ్యా? ఓ కుక్క నువ్వే చెప్పాను అంటే ఆయన వెంటనే ఆలోచించి కుక్క దగ్గర ఏముందండి వీళ్ళు శివాలయ ధర్మాధికారిగా వేయండి అంట. అయ్యా శేఖర్ గారు మీరు వినాలి, శివాలయానికి ధర్మాధికారిగా వేయండి అంట. మరి దుంప దగ్గర హాయిగా ఆనందంగా బతికేస్తాడు అక్కడ. అది శిక్ష అవుతుంటే మన స్టేటస్ అదే అంట. నేను కూడా ఒక శివాలయానికి ధర్మాధికారిగా ఉండేవాడిని, అక్కడ తెలియంగా చేసినటువంటి దోషం వల్ల ఈ స్థితి వచ్చింది, వాడు నెక్స్ట్ ఇన్ లైఫ్ అని వాడి శివాలయాన్ని ధర్మాధికారిగా వేయమంది. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే మనము ఏ ద్రవ్యాన్ని మనము ఆశించకూడదు, ఆశించిన ద్రవ్యం ఆశించకూడని ద్రవ్యాన్ని ఆశించే వచ్చేటటువంటి ఫలితాంశాలు ఇట్లాంటివన్నీ కూడాను చేయకూడని పనులు, చేయాల్సిన పనులు, చేయకూడని చేస్తే వచ్చేటటువంటి ఫలితాంశాలు, ఇట్లాంటి వివరాలు అన్నీ కూడాను అనేకము ఈ
ఎంత పలికింది అంత, మిగతాది రేపు చెప్పుకుందాం. ఇవాటికి ఇక్కడికి స్వస్తి. స్వస్తి సర్వేషాం